వచ్చేసిన. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే ఉంది స్పెషల్గా. వీడియో కూడా మస్తు ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్లో చెప్తున్నా. ఇగో నేను బాగానే చూడండి, అసలు మన కోడి పిల్లలు కూడా వచ్చేసినాయి. ఉడుకుంటూ వస్తున్నాయి అవి కూడా. చూసినావా ఇది? అనేస్తావా అనేస్తావా దానికి కొంచెం వేద్దాం. ఆ పిల్లలు కరుస్తాయమ్మా అవి కరుస్తాయా మీ పిల్లల్ని? డాడీ పిల్లలు కట్టు సైడ్ అయ్యి డాడీ కొంచెం అవి రానియేమో మీకు కరుస్తాయి. అటుపక్క వేసేసాయి అమ్మ, ఆ పక్కన కూడా కాదు. అంత మంచిగా వేస్తారు, మళ్ళా కోసుకొని తింటారు అంటారు. అంతకుముందు మనకి ఫామ్ లాగా అన్ని చాలా ఉండే కాబట్టి అందులో కొన్ని కోసుకొని తిన్నాం. ఏం చేసింది చూడాలి. వీటిని అయితే ఏం కొయ్యమండి. అది మాత్రం మా టైగర్ అమ్మవారి కోడి. ఇక అది అమ్మవారి పేరుతో అక్కడే ఉంటుంది. మిగతా అన్ని కూడా ఇంకా వీటిని ఏటిని ఏం చేసేది లేదు. అవి ఉన్న రోజులు ఉండని, చచ్చిపోయినప్పుడు చచ్చిపోయి. ఇక మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ వీటి కోసం నీళ్ళు కూడా తెచ్చిన నేను. ఇవి తినుకుంటూ మధ్యలో నీళ్ళు తాగుతాయి. బట్స్ నేను వస్తే కడుపు నిండా తింటాయండి మంచిగా. కడుపు ఉబ్బుతాయేమో నేను వచ్చిన. కారు అక్కడ రాగానే అండి, ఈసారి వీడియోలో పెడతా. కారు అక్కడ రాగానే మొత్తం ఇట్లా ఎగమలుకొని వస్తాయి చూడు. కారుకి ఎగబడి ఉరికొస్తాయి, ఎదురొస్తాయి. అమ్మ వస్తే పిల్లలు ఎట్లా ఎదురు ఉరికొస్తారు అట్లా. ఇక నేను ఆడే ఆపేసి దిగేస్తా, లేకపోతే ఇంక రావు. ఇంకా ఆడే ఆగేసి దిగేసి నేను ఇక్కడ వచ్చినట్టు కారు తెచ్చి వీడియోలో పెడతా. అయితే చల్లది కానీ వర్షం అయితే ఎక్కువ పట్టలేదు. వర్షం పడితే బాగుంటుండే. మంచిగా పనులు కూడా చేపిస్తాం. పాలు నీళ్ళు పట్టి కానీ వాతావరణం చల్లగా ఉంది. సరే నేను చల్లబడ్డది కదా, మళ్ళీ మన దాంట్లో మంచిగా నేను ఈ మధ్య రాలేదు. నేను ఇంకా లేడు మా వాటిలేడు. అమ్మ వంట చేస్తున్నా లేదు కదా అని ఈరోజు అదే చెప్తున్నా. ఇక పిల్లలు నీట్గా పెట్టి నేను మళ్ళీ వస్తా అని చెప్పి. ఇక ఈరోజులే ఇప్పుడు ఊడ్చినాం అనుకోండి, దుమ్ములు వేస్తుంది. ఇక ఉండనిలే ఏం కాదు అన్నీ యాపకాయలు పక్కన ఉండని. ఇవి ఎప్పుడు వచ్చినట్టు నీళ్ళు నిండానే ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి వంట. ఇక్కడ రూమ్లో పెట్టినా కూడా మొత్తం దుమ్ము ఎట్లా అయిపోయింది పిచ్చిగా. చూడండి, రైస్, మటన్. రైస్ ఎంత ఉంది, మటన్ ఎంత ఉంది. ఇది ఇప్పుడు బిర్యానీ. సప్ప మరీ పెద్దగా ఉంటే ఉడకదేమో, అదే పట్టదేమో అని చెప్పి ఇక ఇది సప్పదే అండి. 7 ఉండే
ఈ సప్పకి ఇది ఉండేది. ఇక 4 ముక్కలు అయితే కొట్టిపించిన. ఇదంతా అంటే 7 వరకు ఉండే. ఒక సప్ప అయితే తీసుకొచ్చినాం వస్తు. ఇప్పుడు ఇగో దీంతో మన బిర్యానీ వాటర్ పోసి కడుగుదాము. ఇది పట్టదేమో అనే ఉద్దేశంతో నేను కొట్టిపించిన, కానీ ఇట్లా మడత పెడితే పడుతుంది కదా. పడుతుందా అమ్మ? మరి ఎందుకు కొట్టించిన అవసరంగా? ఇగో पानी अच्छा है, ये पानी कलेला है। మంచిదేనా? हाँ मंची है, कल है। అగ్గిపెట్టి తీసుకురావా? ఇక ఈడ నాకు కోసుకొని రాదని పైపైన ఇదంతా తీయాలి. తీసేయలేదు. చాకెట్ అన్న పెట్టినా ఇదంతా కోసేయాలి. తనే పట్టుకోది. చాకు స్టార్ట్ లేనట్టుంది కదా. ఇది గొంతు కోసిన దిగేటట్లేదు. మంచిగా రాదా ఫ్యాటేగా. ఇగో ఇది మొత్తం దీనికే ఉండేనా మొత్తము ఇట్లా. ఇగో బాగుంటుండే ఆ పీస్ అప్పుడు ఉంచేసి ఉంటే బాగుంటుండే. ఇగో ఇది దీనికి ఏడుండే అది అంతా ఇట్లనే వచ్చేస్తుంది. ఈ గాలికి మాటలు వినిపించట్లేవండి. అసలు అంత గాలి వస్తుంది. మంచిగా క్లీన్ చేసేసేసిన అండి. ఇందులో ఇగో చెక్క లవంగ అంటున్నా, ఇలాచి లవంగ చెక్క, ఇంకా మొన్న వీడియోలో పచ్చడి వీడియోలో ఇది ఒట్టిమిరపకాయలది కవర్ ఇట్లనే ఉండే. అది నేను తీసినా మీరు చూసిన ఆయిల్లో ఎట్లా చూసిరు. ఇంకా నయం వల్ల పచ్చళ్ళలో పడలే, ఆ పెంకలోనే ఉండే. కొన్ని ఆకులు ఇది ఇంట్లో ఉండే ప్యాకెట్ అట్లా పట్టుకొచ్చేసిన. ఇక మన దగ్గర ఉంది కదా ఆల్ స్పైసెస్ ఆకు, అది వేసుకున్నా మంచిగానే ఉంటుంది. ఇంక ఇది ఉంది కదా, ఇది వేసేస్తున్నా. ఫస్ట్ ఇది ఉడకడమే ప్రాసెస్ అండి. ఇక తర్వాత రైస్ ఏముంది 5 నిమిషాల కథం పట్టించేసేయచ్చు. మరి నేను వచ్చి మటన్ బిర్యానీ చేస్తున్నా అనే వర్షం అరే చిక్తో స్టార్ట్ అయినాయి కదా నా మీద ఒక చినుకు పడ్డది. జరసేపు పడకండి, మంచిగా వర్షంలో వేడిగా మటన్ బిర్యానీ పెట్టుకొని ఛాలెంజ్ చేస్తాం. ఈరోజు ఛాలెంజ్ చేద్దాం మమ్మీ. అరే 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 అదే కలుసుకుంటున్నా. ఇది ఫ్లేవర్ కోసం.
తిప్పేస్తున్నా. గాలి కూడా ఎగిరిపోయేటట్టుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇగో వాటర్. ఇది జర్రు ఉడికినాక వస్తుంది మమ్మీ వాసన. వాసన అదుర్స్. పెద్దది కదా, కోసం బాగా ఉడకాలి. ఇది ఉడికే వరకు మసాలాలు అన్నీ రెడీ చేసుకున్నాం. కొంచెం గ్యాప్ ఉంటే ఇది ఉడకనీకి మంచిగా హెల్ప్ అవుతుంది. దానికి ఆడబట్టి అన్నీ గాలికి ఏం ఉడికేటట్టుందా? సరిపోతుందా ముందుకు పడగల? జాలి పెట్టారు అదే ఉన్నా ఊరికే. ఈడుందా ఉంటా, నువ్వు చేసిన ఉంటలు. మళ్ళీ వర్షం పడుతుంది, మనకు అది ఉడికే వరకు ఒక గంట పడుతుంది. మనం లాస్ట్ టైం కూడా చూడలే, ఒక రౌండ్ వేసేద్దాం. ఏమైనా కాయలు వెళ్ళాయా, ఏమైనా వెళ్ళాయా చూసుకుంటాం. ఫస్ట్ పూలు తెంపి మన అమ్మకి పెడదాం. పూలు ఈ మధ్య మా పొట్టిది కూడా అంత ఇంట్రెస్ట్ చెప్తలేదు. మొత్తం పూలు కాసి రాలిపోయి ఎన్నైనా చూడండి అసలు. దీని వరకు తెంపిన చేరి ఎండకు వానకు తడిసి వేసి ఈ చెట్టు అప్పుడు గుంతుండే మమ్మీ, ఇప్పుడు చూడు మారిపోయింది మొత్తం. ఎంతకర్ర పెడితే మంచిగా అంటుకుంటారు ఈ కొబ్బరి మొట్టలు బాగల. అమ్మాయి కూడా బాగుండగలరా? అవి ఇప్పుడు తెచ్చి పెట్టలే, ఇప్పుడు తెచ్చి పెట్టలే కట్టెలు ఇప్పుడు తెచ్చి పెట్టలే, మొన్న తెచ్చింది. మొన్న పాము వచ్చిందంట కట్టెలు, మళ్ళా బయట నుంచి వచ్చిందంట. జ్ఞాపకాలేకు ఏరు పోసినామంటే మస్తు తక్కువ. ఆ టైగర్ పిల్లలు మాత్రం అదేమైనా నాకు. హైట్ బాగానే అయింది కదా చెట్టు. పెద్ద పెద్ద కాయలు తెంపేస్తున్నా, నాకు మరి కోతులు వచ్చి తెంపకపోయినాయో. చెట్టు బాగానే అయింది.
అదైతే కోతించేసి అది గిట్ట ఎట్లుంది. పప్పాస్కాయ వేస్తే జల్దీ ఉడుకుతున్నాను అది. మటనా పచ్చిదా టేస్ట్ మారిపోదా? పచ్చికాయ వేయాలి. ఫంక్షన్లలో మటన్ ఉడికేదానికి వేస్తుంటారు అట్లా. వంకాయలు కూడా తెచ్చుకున్నాను కదా. ఎంత పెట్టి తెంపుకున్నాం. కోతులు వచ్చి మళ్ళీ దీపక్షం చేస్తున్నాయా లేకపోతే ఏందనేది తెలవడం అంతే. కాదులు మాత్రం ఒక దాంట్లో ఒక ట్యాంక్ బెస్ట్ చేసిందండి. చెట్టు మొదల్లో బయట ఇప్పుడు వర్షాలకు బాగుంటాయిలే అమ్మ ఇట్లా మంచిగా. ఇంకా కట్టాలన్నా ఈ కర్రలు లేని వాటికి కడతలేడు. మళ్ళీ ఆయనతో ఇరిగిపోతాయి. మనకి ఇరిగిపోతాయి మమ్మీ. ఫుల్ గాలి వచ్చినట్టు ఇరిగిపోతుంది. ఈ కాయలు కూడా కాస్తున్నాయి. ఎక్కువ కాయలు కూడా గాలికి. మామిడికాయలు వచ్చిండే ఇంత ఫ్లవ్ అయిన ఉండే. ఈ చెట్లన్నీ కాసే ఉన్నాయి. జర ఇట్లా పెట్టి కట్టిపియాలి మంచిగా. కట్టి సపోర్ట్ లేకపోతే ఇబ్బంది. ఇగో ఇటు వచ్చినాయి కిందలు మళ్ళీ పూతలు కిందని. ఎంతవరకు నిలబడితే తెలియవు కానీ పూతల కాయలు అయితే వస్తున్నాయండి. మన లాస్ట్ వీడియో చూస్తేనైతే ఎప్పటిదో అసలు ఈ చెట్లు ఏం లేవు. కొబ్బరి చెట్లు కూడా గిప్ప ఎంత మారిపోయిందా అని మనకే చూసుకుంటేనే ఆశ్చర్యపోయాయి. దానికి రాళ్ళు కట్టుకోసి సపోర్టింగ్ కట్టిండ్రు. అది వంగిపోయింది. ఇది కొత్త సందు ఉండండి. గుంత తవ్వనికి లేదు. మనం చెట్లు పెట్టినప్పుడు ఒక చెట్టు ఇరిగిపోయింది. మొదలుకి ఇరిగిపోతే ఏమైంది, ఇంకొక చెట్లు పెట్టేటోళ్ళు ఆడ వదిలేసిపోయారు. ఇక దానికి ఇగురులు వచ్చినాయి. అరే దాన్ని ఎందుకు వదిలేయడం అని చెప్పి తొట్టే ఇగో కవరే తెచ్చి పెట్టేస్తాం. ఇగో కవర్ కూడా ఉంది కవర్ పెట్టినాం. కింద రాళ్ళది కొంచెం గ్యాప్ ఉండే ఆ గ్యాప్ వరకు చించి కవర్ కింద అడుగుకు చించి పెట్టినాం. ఎందుకంటే మళ్ళీ ఆ గ్యాప్లోంచి ఏర్లు పోతాయిలే ఏదో సందులో పొందులో అంటే. ఈ చెట్టు బాగానే ఉంది. ఇది కర్ర కట్టుకున్నాం. ఈడ గుంతదామా నీకు వస్తలేదని చెప్పి రాళ్ళు పెట్టి కట్టిండు. ఆ చెట్టు మీదకి వేసి కట్టిండు. చక్కగా ఉన్నది అసలు. మరి గారికి పోయిందో అది. వాసన చూసినావు వీడికి వస్తుంది. కూడా స్టార్ట్ అయింది. నీళ్ళు వర్షం పడతలేదేంది నా చినుకులు ఒక్కొక్క చినుకు ఇట్లా ఉంటుంది. చల్లగా ఉంటే వర్షం పడుతుంది కదా. ఎంత ఆశగా ఉంటే వర్షం పడతలేదు. అయితే మొన్న పాము గేట్లోంచి వచ్చిందంట అండి. గేటుకి సందు ఉందిగా. మన ల్యాండ్లో లేదు అసలు. ఎక్కడ గ్యాప్ లేదు. ఉండే అంత లేదు. ఎంత బాగా చేసిండు ఇది కూడా. చెట్టు బాగా వచ్చింది కదా. చెట్టు మంచిగా ఎన్ని రోజులు రాలే అమ్మ ఇది. చాలా రోజులు రాలే సార్. ఇంకా మంచిగా కట్టే వరకు బాగా ఇట్లా గుబురు కొడుతుంది. ఇదైతే పెద్దగా అయిపోయింది. దీని పైకి కట్టలేకపోతుందో ఇది తొలబడ్డది. అట్లా పోతుంది. ఎన్ని కాయలు ఎంత వాసన వస్తుంది చూసినావా. గొరిటాకు వాసన. ఇప్పుడు ఎండిపోయినాయి వాడి మళ్ళీ చెట్లు వస్తాయి. పడి అంతా అడి వెడిపోతుంది. కొట్టేయాలి అన్ని. కొట్టేయాలి. ఎవరికైనా ఇచ్చేయాలి మొలకలు. ఇట్లానే దీని నిండా గింజలే ఉన్నాయి అమ్మ. చిన్న చిన్న మొలకలు తీకపోతుంటారు. మునగా కూడా ఉంది నాన్న. బాగా తెంపుదాం. చినుకులు పడుతున్నాయిగా. చినుకు ఒకటి పడుతుంది కానీ గింతే. ఇక పడుడే ఎక్కువ ఉండదు. అది ఎక్కువ రాదు కాదు. రైతులు అల్లాడుతున్నారు వర్షం కోసం. పడే కాడేమో ఎక్కువ పట్టుకపోతుంది. పడని కాడేమో పడతానే లేదు. మన గవర్నమెంట్ కూడా ఒరే ఇద్దు ఈసారి వర్షాలు లేవంటారుగా. ఏంటో కరువు.
సంవత్సరం వర్షాలు లేక పంటలు లేకపోతే ఎందుకండి అసలు మన పరిస్థితులు ఇక ఎంత పెట్టుకోవాలో నాకు తెలిసి అందరికీ మన బియ్యమే పోతాయేమో, వేరే దేశాల్లో పండుతాయా? పండిస్తారు అమ్మ, కానీ ఎక్కువ మనది తెలంగాణ, ఏపీ ఎక్కువ. అదే ఇండియాలోనే ఎక్కువ కదా, తెలంగాణ ఏపీ అని కాదు కానీ ఇండియాలోనే ఎక్కువ కదా. ఆడ పూత వస్తుంది దానికి, పూత వచ్చేది ఉంటుంది. కూర్చొని అది అయ్యే వరకు తీసుకోవచ్చు. అది ఎన్ని కూర్చొని మంచిగా తీసుకెట్టుకోవచ్చు. మునగాకు ఎంత తింటే అంత మంచిగా అండి. మనకు కొనేదానికి ఎప్పుడన్నా మార్కెట్లో కనిపించినా కూడా ఇక ఇంత ఫ్రెష్గా ఉండదు. ఇంకోటి మనకు తెంపుకొని తినడం అనేది మస్తు ఆనందం. మొత్తానికి ఊరి నుంచి వచ్చి ఉండిన హైదరాబాద్లో ఉన్నా కూడా మంచిగా ఊళ్ళలాగా పండించుకొని అయితే తింటున్నాం. అక్కడ వరకు మస్తు లక్కి. ఎంత బాగా అసలు 4-5 కన్నా కూడా అట్లా చాలా లేకపోయి ఇంత ఆకుకూర కూరగాయలు అవి ఇవి వేసి పెంచుతుండే. ఈ సిటీలలో ఏంటంటే ఒక్కని పెంచనీకి కూడా చదివిపించి ఒక్కని పెంచనీకే చచ్చిపోతురు. అప్పుడు అంతా మేము గవర్నమెంట్ స్కూళ్ళు, ఇప్పుడు ఏంది ఒకరిని చూసి ఒకరు వాళ్ళు ఆ స్కూల్లో వేసారు, మనం ఈ స్కూల్ వేయాలి. ఇక వాళ్ళు చదువుతుర్రా, అంత అవసరమా లేదా అనేది ఏది ఉండదు. అట్లా అయిపోయింది, అంత డాబు బతుకు అయిపోయింది. సిటీలోకి పోదామని. నాకైతే ఊర్ లైఫ్ చాలా ఇష్టం అండి. నన్నేమో దేవుడు తెచ్చి సిటీలో వేసింది. వర్షం స్టార్ట్ అయింది. అదే ఎన్ని రోజులు పడకుండా మనం వచ్చినాం కన్నా ఇక నన్ను డిస్టర్బ్ చేయద్దు. అది కెమెరా మీద ఒక్క చుక్క పడతలేదేమో, మంచిగా ఇద్దామంటే ఇట్లా కాదు. పొయ్యి కాడ వంట డిస్టర్బ్ అవుతుంది. ఎన్ని రోజులు పడలేదండి. రోజు కెమెరాలో చూసుకుంటూ వర్షం పడాలి అనుకుంటుంటే పడతలే, కానీ చల్లగా ఉంటుంది అంతే. ఇక ఈరోజు సరే మంచిగా వంట చేసుకున్నాం, తిన్నాం. చాలా రోజులు అయింది కదా, మంచిగా మా రాముడు కూడా ఇంట్లో ఉంది ఈరోజు. ఇక అని చెప్పి వచ్చినాం. ఇక నా బిడ్డను రమ్మంటే రాలేలే మమ్మీ, కొంచెం పని ఉంది అన్నది. ఇక మేమే వచ్చినాం. మామూలుగా సండే చేసుకుంటే బాగుండే ఈ రేంజ్లో మటన్ గిటన్ బిర్యానీ, కానీ ఇక ఆ రోజుకి ఏం పని ఉంటుంది ఏమో. చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. కొంటే దొరుకుతుంది ఇది, ఎంత పైసా పెట్టినా దొరకదు. ఇగో ఇట్లా ఈ తృప్తే వేరు. రైతులు ఫ్రెష్గా ఇట్లా తినచ్చు. ఎన్ని రోజులైంది మన పుట్టి వాడక. అయితే కొంతమంది అంటుండే, అమ్మాయి వెళ్తారు బుట్టి తీసుకుంటారు, ఇన్ని కూరగాయలు బెండకాయలు. అంతకుముందు మనకి మెంతెం కూర, గోంగూర, తోటకూర, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, ఇట్లా రకరకాలు అన్నీ వస్తున్నాయి కదా. పల్లికాయ కూడా వేసినాం మనం. ఆ తర్వాత పల్లికాయలు వేసినాం. ఎన్ని పల్లీలు వచ్చినాయో. అయితే ఇట్లా చేస్తుంటారు. దాంట్లో ఏమొస్తుంది అసలు, పొయ్యి అవంతా ఇట్లా చేస్తుంటారు అని చెప్పి. ఏదైనా డబ్బు పెడితే వస్తుందండి, ఆనందం రాదు. ఆ ఆనందం ఎక్కడొస్తుంది? ప్రకృతిలో వస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా తెలుస్తుంది. చెట్లల్లో ఇట్లా అబ్బా ఎప్పుడు వచ్చాడు పర్మనెంట్గా ఉంటామో కానీ ఇక అప్పటికప్పుడు ఇట్లా తెంపుకొని ఇట్లా వేసుకొని ఇట్లా వండుకుంటూ ఇట్లా చేసుకుంటూ పక్కన ఎప్పుడు వస్తాయి మంచి తిరిగి వాళ్ళ దగ్గర కూడా రావు, ఇంకా కూల్ అయిపోతాయి, మంచిగా అయిపోతాయి. ఇగో ఇట్లా అయిందండి మనది. మనం ఇటు పోయొచ్చే వరకు ఉంటుంది దీంతో బేఫికర్. మంచిగా ఉడుకుతుంది. యాప్ కట్టెలు కూడా మంచిగా అంటుకున్నాయి.
ఏం చేస్తున్నావు డాడీ? పాము ఏమైనా ఉందా అని ఎడుతున్నట్టుండు. రాముడు టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టరాదు ప్లీజ్. ఈరోజు మా రాముడు కటింగ్ చేసిస్తాడు. ఈ పైపులకి పోయిందేమో చూడకపోయినావు డాడీ? నిమ్మకాయలు తెచ్చినావా? అబ్బో నిమ్మకాయలు తెచ్చిందండి. మాగినట్టున్నాయి. ఇగో రాముడు, ఇవి రెండే టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జర కట్ చేసినావు అనుకో తప్పులేదండి. మగవాళ్ళు హెల్ప్ చేయాలి ఆడవాళ్ళకి. మా ఇంట్లో ఉన్నా కూడా నేను ఒక్కొక్కసారి నేను చేయించుకుంటాను నా కొడుకుతోని మా రాముడితోని. మా రాముడు కూర్చొని టీవీ చూస్తుంటాడుగా దివాన్ మీద వెళ్ళి, అక్కడికే తీసుకెళ్తా ప్లేటు. ఉల్లిగడ్డ పొట్టు తీసి ఆ టమాటా ఉల్లిగడ్డ తీసుకెళ్ళి టీవీ చూసేటప్పుడు ముంగట పెడితే చూసుకుంటే ఇట్లా కట్ చేస్తాడు, తెచ్చుకొని మళ్ళీ చేసుకుంటా. నా కొడుకు అయినా అంతే, నాకు బాగాలేనప్పుడు గిన్నెలు కూడా కడిగించుకుంటా నా కొడుకుతోని. మంచిగా కడుగుతాడు. ఏంటంటే కొడుకు కూతురు అని ఏముంది, పిల్లలు మంచిగా అమ్మ నాన్నకు చెయ్యాలి. అయితే అల్లం వెల్లిగడ్డ ఈడే దంచేద్దాం ఫ్రెష్గా అని చెప్పి రోలు కూడా పట్టుకొచ్చిన. ఇగో ఈ అల్లము ఇది బాగా కడిగి నేను ఈ అల్లం వెల్లిగడ్డ అయితే నేను వచ్చినా దంచుకుంటా. కటింగ్ అయితే మా రాముడు చేస్తాడు. ఈ నీళ్ళు ఎక్కువ లేవు, మళ్ళీ తెప్పేవా? తాగనీకి మనవి ఉన్నాయా బాటిల్స్ తాగనీకే? సరే వంటకైతే ఇది చాలులే. అసలు టేస్ట్ అదిరిపోవాలి. ఇగో టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన చూడు. మనం పోదాం, దీన్ని వేసుకొని పోదాం. బ్రేక్ నోట్ ఏమన్నా అంటే తెచ్చుకుందాం. దాటి ఇంకో కవర్ అయినా కొంచెం ఉంది అసలు ఆడ ఉన్నాయో లేవు. ఈ రెండు లవంగాలు ఇట్లా ఉన్నాయి. అట్లనే ఆకులు కూడా తెంపుతారానా? అయితే మా అందరికి ఇష్టం అండి ఈ లైఫ్ స్టైల్. మా రాముడికి ఇంకా ఎక్కువ, మా మామయ్యకి అయితే ఇంకా ఎక్కువ. సిటీలో ఉండి కూడా మేకలు పెంచిండు మా మామయ్య. హైదరాబాద్లో ఉండి మేకలు పెంచిండంటే చూసుకోరు. ఇక మొత్తం అందరిది అదే కదా మమ్మీ బ్లడ్. దొడ్డు మేకలు అండి. ఫస్ట్ తాతకి ఇష్టము, తర్వాత డాడీకి అట్లే ఇష్టము, నాకు కూడా అట్లే ఇష్టం. మా రాముడు 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు మా చిన్నాడు పిల్లని మా రాముడిని ఇట్లా పంపిస్తుండేనంట. అప్పుడు ఏంటి ఇక్కడ వనస్థలపురం ఇదంతా చెట్లు అడివడివి. ఇప్పుడు సాగరం రోడ్ దగ్గర మొత్తం జామ తోటలు ఇట్లా. నా పెళ్ళైనప్పుడే 96లోనే అసలు సింగిల్ రోడ్ ఉండే. మేము కొంతమంది మేము మొన్న మేము ఏదో థియేటర్ దగ్గర వెళ్తే రవితేజ థియేటర్, మేము ఆ నియర్ బైలోనే ఉంటాం. మీరు ఇటు వచ్చి రా అని చెప్పి ఇట్లా అంటారు. మేము ఉండేది అదే, మాది లోకల్ అది. మా డాడీ 7th, మా డాడీ 5th క్లాస్ అట్లా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేది. మా రాముడు పుట్టక ముందు పుట్టిందంతా అక్కడ గాంధీలో పుట్టింది, కానీ బండ్లగూడలో ఉండే. మా రాముడు 7th ఉన్నప్పుడు వచ్చారు ఎలిమినార్కి. 7th క్లాస్ అట్లా ఉన్నప్పుడు వచ్చిరంట. అప్పుడు అంతా అడివడి ఉంటుంటే ఇక మేకలు తీసుకొని వేసిరంట. అంతకుముందు బండమైసమ్మ అదే మేడ్చల్ డిస్ట్రిక్ట్ గుండ్లపోచంపల్లి. అయితే ఇక అడిగి వచ్చినప్పుడు అంతా చెట్లు ఉంటే మేకలు తెచ్చినట్ట కొన్ని 2 పిల్లలు వేసేదంట. అది ఇక మంచిగా 20 అయినాయంటండి. ఒక 2-3 ఏళ్ళు 4 ఇట్లా పెంచితే, చిన్నప్పటి నుంచి ఇట్లా పెంచితే. అయితే ఏమైంది, ఇప్పుడు మా ఇల్లు ఇప్పుడు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఒక 2 రూములు ఉంటుండేనంట. ముంగట ఒక దొడ్డిలాగా. అందరి ఇళ్ళలో కూడా కోళ్ళు, కుక్కలు, పావురాళ్ళు ఇగో ఇట్లా అన్నీ ఇట్లా ఉంటుండే. నా పెళ్ళైనప్పుడు ఏంది, వనస్థలపురం ఆ రోడ్డు సింగిల్గా ఉంటుండే, ఎల్మినార్ రింగ్ రోడ్డు సింగిల్ రోడ్డు ఇట్లా ఉంటుండే.
ఎల్బినార్ హనుమాన్ టెంపుల్కి మా ఇంటి నుంచి వీక్లీ సాటర్డే నడుచుకుంటూ వెళ్తుండే. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా సంకలు వేసుకొని పోతుండే నడుచుకుంటూ. ఆ పక్కనే బ్యాంగిల్ స్టోర్ ఉంటుండే, పక్కనే షాపు సప్తగిరి అవి ఇవి ఏదైనా చిన్నవి కావాలంటే నడుచుకుంటూ పోయి తెస్తుండే పిల్లల్ని తీసుకుపోయి. ఇట్లా బ్యాంక్ కాలనీలో బ్యాంకుకు పోయి వస్తుండే ఏదైనా ఇట్లనే ఉంటే. అట్లా అన్నీ ఇట్లుంటుండే. ఇప్పుడైతే అప్పుడు చూసిన వాళ్ళు అయితే ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేరండి. ఎల్బీ నగరం అసలు బయట దేశంలో కూడా లేని విధంగా మారిపోయింది. సాగరింగ్ రోడ్ కానీ, ఎల్బీ రింగ్ రోడ్ కానీ, ఇక్కడ హైట్నగర్ ఈ విజయవాడ హైవే కానీ, ఆ రోడ్లు ఏంది, ఆ కథ ఏంది, అండర్ పాస్లు ఏంది, ఆ ఫ్లైఓవర్లు ఏంది, అసలు మస్తు చేసిర్లే. నేను ఇక్కడ గూడు పెట్టింది. నేను ఇక్కడ మామిడికాయ కోసం వచ్చిన. నా మామిడికాయ ఎప్పుడుదానా మాది మొన్నదా? ఎప్పుడుదా మామిడికాయ ఈ చెట్టుకే కదా? లేదు పోయింది ఉంది అనుకున్నా. ఇప్పుడు నిజంగానే పోయింది కదా మామిడికాయ గాయపు మామిడికాయ. ఎంత కాసుకొని పెట్టుకుంటుంటే ఒక్కొక్క కాయలు గిట్టుంటాయి. ఏది లేదు ఇది లేదు. ఈ మామిడికాయ కొమ్మ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక కాయ తెగిపోయిన కొమ్మ. మా ఓడి తొండలు పిట్టలు ఇదేంటిది చీమలు దోమలు అన్నీ చూపిస్తుంటాడు. ఇగో దీనికి ఉంటే కాయ ఇంతలా కాయ. మామిడికాయలు ఉన్నప్పుడేమో ఫుల్గా నువ్వు అన్న చిత్తడి అయిపోయాగా ఇప్పుడు విలువ తెలియదు. ఇట్లనే పడుతుంటది. చిత్తడి ఎక్కువ పడాలి నాన్న, వర్షం మస్తు పడాలి. వస్తూ కూడా అన్న జూలైలో మంచిగా చిత్తడి ఉంటుండే. ఏమైందని అరే ఇది కూడా పడేసినాయండి, కోతులు పడేసినాయా మరి ఏమైంది? ఈ కాయలు అరటికాయలు పడిపోయిందిగా. ఈ కొబ్బరి చెట్టు ఏందో మొంగింది ఇటు. అయ్యో ఇదేంద్రా ఇంత పెద్దగా ఉండే చెట్టు ఇట్లా ఉండిపోయింది. లేచిపోయి పడిపోతుందా ఏంది నాన్న? ఏం పడదులే, నేల నుంచి ఎట్లా లేస్తాం అది. ఈ కర్రలు కూడా గుంజేసి ఫస్ట్ దీనికి కాసేటట్టున్నాయి కాయలు. నాన్న ఇది అట్లా క్రాస్గా వస్తున్నట్టు కట్ట సరిగ్గా కట్టక. చెట్టు మొత్తం వంగిపోయిందండి. ఇది మరీ భారీ. ఇది గెల బరువుకి తట్టుకోలేక ఇరిగిపోతున్నాయి మమ్మీ. ఒక ఎద్దు నాన్న అయిపోయింది. ఇక ఈ ఎద్దు కూడా తీసుకుపోయి అందులో పెట్టేద్దాం నాన్న. ఇక మిషన్ లో అది చూపెట్టమంటారు మన వాళ్ళు. చూపిస్తాండి బై అట్టిపల్లి చూడమే పండుగ నాన్న కాయలు. అదే అట్టికాయలు. ఇది తీసుకుపోయినామండి, పెడితే మాగి ఉండే కాయలు గెల. అది చూపెట్టలేదు నేను మీకు, చూపిస్తా. ఇది కూరనే వండుకోవాలి. ఇగో చెట్టు ఇది ఇరిగిపోయింది. రాముడు పెద్ద కత్తి తీసుకురావా అరటి చెట్టు కాడికి. వర్షం పడుతుందండి. మన మటన్ బిర్యానీ ఏమవ్వాలండి? 2000 పెట్టి మంచి సప్ప పట్టుకొచ్చిన. ఇంకా 4000 పెడితే ఏటొస్తుండే ఎంతది. ఈ చెట్లకి గెలలు వస్తలేవు. నా చిన్నప్పుడు అంటున్నా, నా పెళ్ళప్పుడు అండి తులం బంగారు 4000. ఇప్పుడు ఆట కూడా వస్తలేదు. 4000కి 20,000 మంచి ఆట తీసుకున్నామంటే. మళ్ళా పాము వచ్చింది అన్నాడు. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు నాకు భయం పుడుతుంది. అమ్మ నువ్వు మళ్ళా ఇగో దీనికి మాత్రం అరటికాయలు దిగుతలేదండి. ఫస్ట్ చెట్టు దీనికి మాత్రం దిగుతలేదు. ఇక దీనివైతే పిల్లలు చూడండి మంచిగా ఏదైనా పండగనం లేకపోతే ఏదైనా కార్యం అయితే మంచిగా ఇట్లా వేసి ఇట్లా పెట్టేటట్టు. ఏంటిది ఇదేదో ఉంది ఏడా? నత్తనా మీ నత్తపురుగా? ఏది నత్త ఇడికి ఎట్లా వచ్చిందిరా? నత్త పురుగు బతికే ఉందా? బతికే మమ్మీ. పట్టుకో బతికే ఉంది. అది చంపేస్తా పాపం. ఏ లోపలికి పోతుందిరా? ఎందుకు అది? ఇది ఇరిగిపోయింది. కొబ్బరి చెట్టు ఉంది ఇంత వండిపోయింది. ఒక ఎగ్గు తీసుకోవాలి. ఇగో ఇది కూడా ఆ చెట్టు కూడా కత్తి తెచ్చుకోటి నచ్చరమ్మా. ఏది
ఇది రెడీ ఇలా విరిగిపోయింది అది. ఇది ఇరిగినా ఉంటది, ముదురుతుంది. ఏం లేదు ముదిరిపోయింది. ఇంకా కూర చేసి అవి మాగవ చేయవు. 4 రోజులు 4 కూరలు చేసుకుంటా. తీసుకోవాలి పోయేటప్పుడు చేద్దాం. ఇప్పుడు ఏం మాగేటట్టున్నాయి. కూరట్టు కాదండి, ఇది మగ పెడితే ఇగో కొన్ని సగం అయితే మంచిగా రాలేదండి. బూజు ఎక్కినట్టయినాయి, సగం అయినాయి మంచిగా. ముదిరినాయి, గట్టిగా అయినాయి చూడు. అవి కూడా అట్లనే ఉంటాయి, నీళ్ళు లేక అట్లా గిట్ట పారిపోయి. పెద్ద కత్తి తెప్పించి పెద్ద కత్తి తెప్పించి కొట్టించేసి ఈ చెట్టు కూడా. ఈ కింద గోకి ఏం చేస్తుండు అక్కడ? ఇవ్వట్టు ఈ పాదులు చేసినా కూడా ఈ కోళ్ళన్నీ పాదుల్ని కథం పెట్టిస్తున్నాయి. చూడండి అసలు మొత్తం కోళ్ళే చితికి ఎట్లా చేస్తాయో. ఇది ఒకటి చూసిరా అండి. వర్షం పడలేదు అంటే నేను వచ్చినప్పుడు తిరగనీయకుండా పడుతుంది వర్షము. ఇంత బాగా పడుతున్నాము. ఇట్లుంటే చెట్లకు మంచిగా మీద పడి మొత్తం ఎనర్జీ. అది పచ్చి కాళ్ళకి ఇట్లా తగులుతున్నాయి కదా, చిత్తడి చిడచిడ. ఈ వర్షం పడుతుంటే పాములు ఆడుంటాయి, ఉన్నాయి లోపలికి పోతాయి. రే చూసుకో, ఒక్క కాయ కూడా లేదా అమ్మ? ఒక్క కాయ ఉంటుంది ఖచ్చితంగా. కావాలన్నప్పుడు బొచ్చాడు, వద్దనుకున్నప్పుడు బొచ్చాడు. అదే మరి. ఇగో తినాలనిపిస్తుందా నీకు? ఇగో ఉన్నా వెళ్ళిపోయిందా? ఒక సైడ్ కొరుకోవాలి. నువ్వు పడేయకురా, నేనన్నా తింటా సైడు. తిన్నాం. మామిడికాయలు అట్లా ఏమన్నా కొట్టినా చేసినా ఈ పక్షులే ఉంటాయిలే. ఏడున్నాయి కానీ దూరంగా ఉన్నాయండి. ఉసిరి చెట్టు పూత ఏమో అంత వచ్చే కాయ ఒకటి లేదేందో. పూత గజ్జి పట్టినట్టు వచ్చింది. పూత చూసి అందరు ఆశ్చర్యమయ్యారు. కాయ మాత్రం ఒక్కట్లేదు. చూడండి మన కాయలు వేసినాయి నేరేడు పండ్లు. ఉసిరి చెట్టు వచ్చింది పూత. అబ్బా ఒక్క కాయ రాలే. ఒక్క కాయ వచ్చినట్టుంది, ఒకటో రెండు వచ్చినాయి. లాస్ట్ టైం అవి తింపి చెప్పినామా వాచ్మెన్ తీసుకుపోయి పెట్టాని. ఏ మమ్మీ మర్చిపోయినట్టున్నా. సపోటా ఆహ్లాదంగా తిరగబుద్ధి అవుతుందా అనే ఎడబెట్టినా మమ్మీ? నువ్వు ఎడబెట్టినా ఏమడతలేవు? పెట్టమన్నట్టున్నా. సపోటా మాగదంటారు కొంతమంది. ఎందుకు మాగన్నాను? చెట్టు మీద ఆగిందా? అంటున్నా, ఇది మాలేనండి. మత్తు నేను లాస్ట్ టైం ఇవి తెంపి వాచ్మెన్ చెప్తాను మర్చిపోయినట్టున్నా అండి. చూసుకొని పెట్టిందంట లోపల. ఇళ్ళకి వస్తే ఏంటంటే చెట్టు తిరిగి చూసుకొని ఇట్లా వెళ్తే మంచిగా తృప్తి అండి. ఇదేంది ఇది పలిగిపోయింది కాయ, ఎండకేమో పగిలిపోయింది. మా రాముడు ఇటు వచ్చి రాలినట్టు తెచ్చినట్టుండు.
పక్కన నాటు నిమ్మకాయలు. ఇవైతే బయట పండి నిమ్మకాయలు. ఈ జాతి హైబ్రిడ్. మనకు బయట దేశంలో ఈ కాయలు ఏమవుతాయంటే మంచిగా ఇట్లా కోసి ఎండబెట్టేస్తారు. కాయలు ఎండిపోయిన కాయలు ఉంటాయి, కవర్లో వేసి అమ్ముతుంటారు. ఇగో ఆ రకం కాయ ఇది. మనం అన్నీ మంచిగా రకరకాలు పెట్టింది. నిమ్మకాయలలోనే మనం 6 రకాలు పెట్టింది. నాటేమో నాటువేమో 2 పెట్టినాం. మిగతావి 6 చెట్లు వేరే వేరే రకం. మిగతా 4 చెట్లు. ఇది స్వీట్ లెమన్. ఇంతవరకు కాయలే. ఇది వచ్చేసి స్వీట్ లెమన్. మామూలుగా ఈ సైజే వచ్చేస్తాయి. ఈ సైజ్ ఇట్లా కాయలు బాగా ఇట్లా కోపులుగా వస్తాయి. అవి ఇంకా పొట్టు కూడా తినవసరం లేదండి, తీసేసి తినడమే. భలే ఉంటాయి తీయగా. పొట్టు కూడా తినవసరం లేదు, కడుక్కొని తినేయడమే అంతే. ఇట్లా వర్షం పడ్డాం అనుకోండి, కడగను కూడా అవసరం లేదు, తెంపుకొని తినేసుడే. లాస్ట్ టైం మనవి నిమ్మకాయలు పచ్చడి పెట్టిన మంచి ఊరుద్ది కాయలు అయితే. ఇట్లా ఏదైనా పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి ఇట్లా ఏవి పడైపోతే కాదండి అసలు. మనకి ఇంటికాడ అవి కూడా దొరకవుగా ఏవి. చేలో ఉంటే ఇంత ఉప్పు ఉంటే చాలు. ఉప్పు మిరకాయలు కథ ఆగు అల్లం వేసుకొని కూడా ఉడకబెట్టుకొని తినేయచ్చు. చేలో ఉంటే మామిడికాయలు తెంపైన అవసరం లే, మాగి పడే వరకు ఉండే వరకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కాపాడుకుంటూ తినచ్చు. ఆకుకూరలు కూడా ఎప్పటికప్పుడు తెంపుకుంటూ మంచిగా ఇట్లా చేసుకోవచ్చు. అరటికాయలు కూడా 4 కాయలు తెంపుకుంటూ వేసుకోవచ్చు. ఏముంటే ఆకుకూరలు పెట్టుకోవచ్చు. ఇది ఎంత మంచిగా తింటాం. సంచి తెల్లగా ఉంటే పుట్టుకోగలు అయింది అనుకోని మళ్ళీ ఆడలో ఒక్కసారైనా రాకపోతాయో పుట్టగొడుగులు. ఫుల్ వర్షాలు పడి నాటు పుట్టగొడుగులు భలే ఉంటాయండి. ఫుల్ వర్షాలు ఉంటే బాగా చిత్తడి అంతే చిత్తడి ఉండాలి. మస్తు జడి పట్టాలి. 1 వారం రోజులు కథం వెళ్తాయి. జర పుంజుకుంటుంది. మన ల్యాండ్ దిష్టంతా ఇదే తీసుకుంది. ఏమున్నా ఇక్కడికొచ్చి పనసకాయలు చూపిస్తుండే. పనసకాయలు ఎక్కువ ఇట్లా అయిపోయి ఈ మోగుకు వచ్చింది అన్నది. అది మోగిరిగిపోయింది. ఇవి వచ్చి మళ్ళీ వస్తుంటాయి. ఇక ఈ చెట్టు చూడండి అసలు ఏ సపోర్ట్ లేకుండా ఎట్లుందో. ఇది పెట్టి నుంచి కాయలే. ఈ లాస్ట్ ఇయర్ కాయలే. మొన్న కాసింది అదే మొన్న కాసింది. ఒక 2-3 కాయలు కాసింది అంతే. అది కూడా గుత్తి కిందికి ఇట్లా 2-3 గుత్తులేమో కాసింది. ఈ చెట్టు అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి ఈ చెట్టును కొట్టినట్టున్నాడు వాడు, అంతకుముందు ఉన్నాడు. అంత ఆ చెట్లకి ఏమో 7 వరకు కొట్టేసిండు కొమ్మలు. అక్కడ డాడీ చూసి అక్కడికి ఆపేసిండు కాబట్టి ఇవన్నీ జర పచాయించి ఎంత మంచిగానే చూడండి ఇక్కడ చెట్లు. ఇవి మన మటన్ ఏమైంది, ఇది అందరూ రాయి అయిపోతుంది. ఏడ పనికిరాయి అప్పుడు కాస్త అంత గట్టిగా కనీసం జరుగుతలేదు. అది
చూడడానికి కూడా ఒక రాయి ఏడు నాని తడిసి ఇదంతా అక్కడ ఓపించేసి ఇంకింత ఓపించి ఫ్లోరింగ్ చేపియాలి నా లోపల ఆ కచ్చిరి పిచ్చిరి లేకుండా అంతా తీపిచ్చేసి ఫ్లోరింగ్ చేపిస్తే లోపల కూర్చొని మంచిగా వండుతా. ఇంకా నేటలు వండుతా నా సామిరంగా. ఎవరో ఇట్లా అంటుండే ఏం చేస్తాడు మీ సార్ అని. ఏం చేస్తామండి, మంచిగా కష్టపడాలి, మంచిగా ఫుల్గా తినాలి, చేస్తాం అందరం చాలా పని. నిమ్మకాయలు లోపల ఉన్నాయి, అవి మాత్రం తేలేమో రాముడు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయాడ, పక్క పక్కన అందేటి తెచ్చిండు. నేను చింతపండు వాడనండి, ఎక్కువ చింతపండు అయితే వాడను నేను. అన్నిటిలో నిమ్మకాయలే, పప్పులో కూడా టమాటా పప్పే, చింతపండు వేయను. చింతపండు ఏమంత పెద్ద మంచిదేం కాదు, అంటే కొంతమందికి పడుతుంది, ఇష్టమే ఉండొచ్చు. కానీ చింతపండు లేకుండా చేయగలిగితేనే ఇంకా మంచిగా. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటే అసలు చింతపండే తినద్దు. అవి ఎట్లా రావాలన్నా ఇటు కాయలు కర్రన్న లేదుగా, కర్రతో ఇట్లా అన్నామంటే అందుకనన్నా 4. ఇది ఆటో ఉందండి, ఎవరన్నా మీరు టిఫిన్లు పెట్టుకునేటోళ్ళు కొంతమంది ఇట్లా సెట్ చేయించుకొని టిఫిన్కి తీసుకొని పెట్టుకొని అమ్ముకుంటుంటారు చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే అప్రోచ్ అవ్వండి. పవన్ ఆయన ఇన్స్టాలో వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఇచ్చేస్తామంటే ఫ్రీగా కాదు, ఇక మార్కెట్లో ఆయనను పిలిచి ఎవరిని మెకానిక్ను లేకపోతే ఇట్లనే చూపించుకొని వాళ్ళు చెప్పిన దానికంటే 1000 అటు ఇటు కొంచెం తక్కువలోనే ఇస్తాం, కానీ ఎక్కువలో ఏం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టినాం కానీ దాంతో ఇప్పుడు యూజ్ లేదు. సెంటిమెంట్గా ఉంచుకుందామా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి, ఉంచేద్దాంలే అని. ఒక్కోసారి ఏమో తీసేద్దాం అనుకుంటా ఉంటాం. మా ఎక్స్ సప్లైకి మా బండ్లే ఉంటుండే 3 బండ్లు, అయితే ఇప్పుడు వేరే బండే వస్తుంది. మనకి మన బండితో అవసరం లేకుండా అయిపోయింది. ఇళ్ళ డ్రైవర్ పెట్టి ఇళ్ళ గది పెట్టి గిది పెట్టి అగ్గో అది పెట్టి ఇది పెట్టి చేసే కంటే మాగింది నాన్న. ఇగో ఇది తిను పోయింది. అబ్బాయి ఎంత తీయగుందండి, ఈ భలే ఉంటాయి ఇవి. అయితే తీపి ఎక్కువ వెరైటీ, ఇది.
ఇగో ఈ చెట్టు కూడా వేస్తా, మళ్ళీ వచ్చినప్పుడు ఏం అవుతాయేమో చూద్దాం. 4 కాయలు దింపేసినాడా. ఇదొకటి ఇది కూడా వేస్తా. ఇదొకటి బాగున్నాయా, ఏళ్ళతో సగం అవుతున్నాయి ఇన్ని. ఇంతలో అదేంది మామిడి చెట్టు ఏది కాదు, బాగా అయితే లేము చెట్లు. వర్షం పట్టి నిండింది అనుకో. వర్షం పడితే మస్తు అయితే కానీ కాదు. చూడండి మా వాచ్మెన్ ఎన్ని కాదు. అవకాడో మొన్న ఎండిపోయిండే బాగా చూడం. అది మంచిగానే ఉంది నాన్న. ఇది పోయింది ఉసిరి చెట్టు. ఇంకేమైంది ఇంత పెద్దది. ఈడ ఇంకేం పెట్టేది లేదు నాన్న. ఏ డక్కులు కదన్నా, ఈడ ఒకటి అది డక్కులు కట్టించేద్దాం. అంతే చిన్న గుడిసె టీ పెట్టుకోను. అంతే ఈ నుంచి ఇట్లా ఎక్కి ఇట్లా కూర్చున్నాయి. చుట్టూరు సుట్టిల్లు ఎక్కి కాదు, సుట్టిల్లు కట్టించేసి లోపల పైకి కొంచెం ఉండాలి కాబట్టి ఇంత ఎత్తులో ఉంచి చుట్టూరు ఇంత ఎత్తు గోడ పెట్టించి ఇంత ఎత్తు ఫ్లోర్ వేపించి అలికిపిచ్చి మట్టితోని ఇక ఆడ ఊర్లో ఎట్లా మనం అలికిని ఇంట్లో కూర్చుంటాం అట్లా కింద కూర్చొని మంచిగా చాయదానికి కూర్చొని అట్లా సెటప్ చేద్దాం. ఇప్పుడు ఉంది ఆ ప్లాన్. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈడనేమో ఈడొకటి టైగర్ బాబు మంచిగా దగ్గర ఉండి మంచిగా పెంచుకుంటారండి. మన ర్యాబిట్స్ బాగా మార్చినట్టుంది. బగ్గ తిన్నాడు హాయిగా వండు. మా టైగర్ అయితే ఇక అరసనే ఉంటుంది. ఇక కాయలన్నీ వచ్చినాయి చూడండి. మళ్ళా చెరీస్ చాలా వచ్చినాయి అన్న. అటున్నాయా? ఇగో ఇటన్నీ కాయలే మొత్తం. ఇగో ఇక్కడ చెర్రీస్ అన్నీ వచ్చినాయి. కానీ చెర్రీస్ మాగేటే ఒక 50 మాగినాయి అనుకోండి, అందులో ఒక 2 మనకు ఉంటాయి. మిగతాయి పిట్టలు అప్పగారులో తినేస్తారు. ఏమైంది సంగతి? అరే 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 గుమాలు ఇస్తుందిగా.
ఓకే, మా రాముడైతే మంచిగా కట్ చేసి పెట్టిండు. దక్కులు మంచిగా సాఫా మీద వండినాయి కింద వద్దని. పసుపు కారం అంతే, ఇంకా కారం లేనట్టు తెచ్చిన మంచి పని చేసినట్టు. ఇక పోదాం, మన రోల్ పెట్టుకుని అడుగుకొని ఇక మంచిగా. అసలు అది ఏమైంది, గుమ్మగుమ్మలు ఆడుతుంది. చూసినావా ఏంటిదమ్మే వాసన? బా, అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తావా అని ఉన్నావు నేను. ఆ గుమ్మగుమ్మలాడే లోపల మటన్ ఎట్లా అయింది మొత్తం. ఇది బాగా రసం వస్తుందండి. ఇప్పుడే కదా మా ఊరు నూనెలు ఇస్తావు జరసేపు, నా రోల్ అవి కడుక్కుంటా. నాన్న ఫోన్లు ఉంటే కార్లో వేయండి నాన్న, వర్షం పడుతుంది. అల్లం ఎల్లగడ్డ మరీ మిక్సీలో పడ్డట్టు ఏం మెత్తగా రాదు, జర కచ్చా పచ్చ వేసేస్తా. ఇది మనకి కొంచెం నోటికి తగులుతా ఉన్నా ఏం కాదండి. ఇది ఇట్లా కూడా ఎప్పుడు మనం పేస్ట్ వేసే కదా వేస్తాం. నేను ల్యాండ్లోకి వస్తే ఇంతే. ఎల్లిపాయ తిన్నాం. ఎల్లిపాయ కంటే అల్లం తిన్నానా? ఆ ఎల్లిపాయ తిన్నా మంచిదే. అల్లం మంచిగా. పచ్చి ఎల్లిపాయ అండి, తేనెలో నానబెట్టుకొని డైలీ ఒక స్పూన్ లేవగా చచ్చిపోతారు. ఒక స్పూను వచ్చే కడుపు నొప్పి. తేనెలో ఒక 4 ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి పెట్టినవి మంచిగా తేనెలోనే నానబెట్టేసేయండి. ఒక సీసాలో ఇన్ని ఎల్లిపాయలు ఒలిచి పోసేయండి తేనెలో. రోజు ఒక స్పూన్ తినండి. తగ్గేటాళ్ళకి కొవ్వు ఇవి కడుపు ఉంటుందిగా, ఎంత కరిగిస్తుంది. కానీ మస్తు మంట, మస్తు కడుపులో మంట. తినంగానే 10 నిమిషాలు నించొని కూడా నించోలేరు, అంత ఉంటుంది. చాలా మంచిది పచ్చి ఎల్లిపాయ. పచ్చి ఎల్లిపాయ, అల్లము. నాకు దోమలు వస్తున్నాయండి. సన్నగా 1-2 వచ్చినా కూడా నాకు తిక్కలేస్తుంది. చిన్నప్పుడు కండ్లకు వస్తుంది కదండి మనకి, ఎర్రగా ఈ కండ్లు. అప్పుడు ఏం చేస్తున్నా, వైట్ బట్ట చిన్న పచ్చి పసుపు నీళ్ళు తుడిచేసుకుంటుండే. అది ఒకరికొకరు పోయినా కూడా ఇట్లా వచ్చేది, అందరి కళ్ళకి వచ్చేది. ఇంట్లో ఒకరికి వస్తే అట్లా రాకుండా ఉండాలంటే పసుపు పట్టుకొని ఇట్లా తుడుచుకుంటే పోతాయండి ఆ బట్ట. ఎవరు ముట్టుకోకుండా ఇట్లా. ఇప్పుడు ఏమొస్తున్నాయి, ఇప్పుడు ఏం అవన్నీ లేదు, హాస్పిటల్కి పోతున్నారు. ఏమన్నా ఊర్లో ఏంటంటే ఇట్లా ఏదో ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వాతావరణాన్ని బట్టి అట్లా వస్తుండే. పిల్లలు ఏమో ఒక జాగాలో ఉంటుండేనా, చెట్లు కొమ్మలు పుట్టలు ఎగురుళ్ళు ఆడుడు. ఇప్పటి లెక్కన ఇంట్లో ఏమున్నా ఫోన్లో గేములు, ల్యాప్టాప్లో గేములు. అప్పుడు ఏమున్నా చెట్ల కింద. సమ్మర్ హాలిడేస్లో కూడా చెట్ల కింద పోతుండే గుంపులు పిల్లలు. సమ్మర్ హాలిడేస్ వస్తే ఒక ఫోన్ తెలియదు, ఒక పాట తెలియదు. 6 గంటల వరకు ఆడుతుండే. ఇంటికి వచ్చి ఇంకా 6:30కి ఇంకా స్నానాలు చేసుకొని మంచిగా తినేసి పెందల కన్నే 6:30 అట్లా. ఇక మళ్ళీ అవ్వల తాతలు ఉంటే కూర్చొని వాళ్ళ దగ్గర ఇంకా కథలు చెప్పించుకుంటూ పడుతుండే. మరి అప్పుడు ఆ కథలు కానీ, ఆ వాల్యూస్ కానీ, ఆ ప్రేమలు కానీ, ఆ ఎఫెక్షన్స్, ఆ ఎమోషన్స్ ఇప్పుడు ఎక్కడున్నాయండి అసలు?
ఏదైనా కావాలంటే అడుగుతుర్రు, లేకపోతే జర్ర పెద్దగా అయితే పిల్లలు ఆర్డర్ పెట్టేసుకుంటుర్రు. అమ్మన ఏంది ఓటీపీలు అవి తెలుస్తున్నాయి, పిన్ నెంబర్లు చేసుకుంటారు. ఏది ఎన్ని కోరిక అన్ని ఇప్పించినా కూడా ఇప్పుడు అప్పుడున్న ఎఫెక్షన్స్ ఇప్పుడు లేవు. పిల్లలు అట్లా అయిపోయింది. ఇంకోటి, అప్పుడు మేము ఏదైనా కోరిక కోరితే స్కూల్కి హై స్కూల్కి పోయేటప్పుడు మా సైకిల్ కావాలన్నా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఆడపిల్లలు అంటే అప్పుడు చాలా రేర్లే, చాలా తక్కువ అడగడం, మగపిల్లలు అడుగుతుండే. ఇప్పుడు అడుగుతారు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ బండ్లు స్కూటీలు కానీ సైకిల్ ఏమి అడుగుతారు. ఇక అప్పట్లో అట్లా అడిగితే 6th క్లాస్లో అడిగితే 10th ఇప్పించేటోళ్ళండి. ఇగో అట్లా ఇప్పుడు ఒకసారి చెప్పి 10 hours లేట్ అయినా కూడా పిల్లలు ఆగుతలేరు. ఇక నువ్వు చేస్తలేవు, చెల్తలేవు, 10 minutes కూడా దాటద్దు. ఇక చెప్పినామా పిల్లలకి అయిపోవాలి అప్పుడే. మా పిల్లలు కూడా ఉన్నారు కదా, నా దగ్గరకు వస్తే నా దగ్గర, వాళ్ళ అమ్మ నాయన దగ్గర ఉంటే వాళ్ళ అమ్మ నాయన దగ్గర, ఇక మళ్ళీ వాళ్ళ మామ దగ్గర ఏది చూస్తే అది, ఏది కావాలంటే అది. ఇట్లా ఇప్పుడు పిల్లలు అందరూ అట్లా కోరికలు అట్లా అయిపోయింది మొత్తం. అంత ఇప్పించినా కూడా అప్పుడున్న ఎఫెక్షన్స్ లేవండి. ఇప్పుడు అప్పుడున్న ఎఫెక్షన్స్, ఆ ఎమోషన్స్ లేవు. అంతా కృత్రిమం అయిపోయినట్టు అయిపోయింది. పిల్లలు కూడా కొంతమందిని కృత్రిమంగా కనిస్తురుగా, అంటే భార్యాభర్తలు కలవకుండానే అంత స్పీడ్ పోతుండే లారోడ్. ఇక గా టైప్ అయిపోయింది అంతా. ఆగుతలేడు పెద్ద హైవే లాగా. అప్పుడు ప్రేమకు ప్రతిరూపాలు పిల్లలు అయితే ఇప్పుడు ఆస్తికి ప్రతిరూపాలు పిల్లలు అన్నట్టు అయిపోయారు. ఆస్తి కోసం పిల్లలు కంటారు, కనకపోయినా కూడా ఇట్లా. ఇది చూడు, ఏదైనా కథలు చెప్పినా ఎంత నీతి. పెద్దవాళ్ళు ఎక్కడైనా కనిపించినా కూడా నమస్కారం పెట్టించరు. ఇప్పుడు హలో అంకుల్, హలో తాత ఇట్లా అంటారు. కానీ అప్పుడు ఏమున్నా నమస్తే. పెద్దవాళ్ళు కనిపిస్తే 2 చేతులు పెట్టి నమస్తే పెట్టాలి అని చెప్పి. మన పెద్దవాళ్ళు ఏ చేసినా కూడా అండి, ప్రతిదీ ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, అదేదో అన్నట్టు ప్రతిదీ కింద కూర్చొని భోజనం చేయడం కానీ, ప్రతిదీ ఇవి తినడం కానీ, గడపకు పసుపులు కానీ, ఇంటి ముంగట ముగ్గులు కానీ, పొద్దున్నే లేచి ఊడ్చుళ్ళు కానీ, ఊర్లలో ఎంత కమ్మదనము, ఎంత ఆచారాలు, ఎంత ఇది. ఇప్పుడు అక్కడ కూడా లేవండి, సగానే సగం అయిపోయినాయి. ఇంకా ఏమన్నా కొంచెం కాస్త కూస్తా ఉందంటే పల్లెటూర్లలోనే ఉన్నాయి, సిటీలలో ఏం లేదు. సిటీలలో ఏంది పక్కన ఉన్నా కూడా ఎవరు వాళ్ళు, ఎవరు బతకాళ్ళు, ఎవరు ఉరుకులు వాళ్ళు, ఎవరు పరుగులు వాళ్ళు, ఎవరి పిల్లలు వాళ్ళు, ఎవరి సంవత్సరాల వాళ్ళు, ఎవరికి రెంట్లు కట్టుకోవడం, ఈ చేయడం, బతుకు పోరాటంలో ఉరుకుడు సమాజంలో అట్లా. ఇక వాళ్ళని కూడా అననీకి ఏముంది, ఎవరు ఉరుకులు పరుగులు వాళ్ళవి. ఇక ఎవరన్నా ఇట్లనే ఏం పని లేకుండా భర్త హస్బెండ్ ఏదైనా కష్టపడి భర్త తెచ్చి పెడుతుంటే ఇక అమ్మ చూడు దానికి అది డ్యూటీకి పోతుంది, దాని కొత్త చీరలు కడుతుంది, అగో అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది అని కొంతమంది. మొన్న అయితే ఒక ఆమె అండి వీడియో ఎట్లా స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో అయితే వచ్చింది. అలమెల్లిగడ్డ దంచేసిన అండి కచ్చా పచ్చ సాలీగా ఇట్లా. ఇక మనకు నోటికి పడుతుంటే తినుడే. ఏందమ్మా అది అంటే ఇక అదంతే. మనం ఇంట్లో వండుకొని పేస్ట్లు వేసుకొని తింటున్నాం. వీడికి వచ్చినప్పుడు కూడా పేస్ట్లు ఏంది, వెరైటీ అంటే వెరైటీగా తినాలి. మా వాడు సూపి అని ఇందాక అడిగిండు. ఇక నువ్వే చూస్తున్నావురా, ఆ హోల్లో చూపిస్తా. అదే ఎక్స్పెరిమెంట్లు. కాలేదు అనుకోండి, ఎందుకు నాన్న గిట్టల్లో వాళ్ళ తోకలో ముక్కుల్లో పెడతావు కానీ కెమెరా తీస్తుంది. చూపిస్తా బట్ చూడు. అబ్బా ఇదంతా ఉంచునుంటే కదండి ఉండేది. అసలు బేకార్ చేసినాగా రాముడు, దానికే ఉంచునా భలే ఉండే. తింటావరా? ఉడికిపోయినాయి, తినుర్రి. ఇగో ఉప్పేసి ఉడకబెట్టినా. తిను
కూర్చోనాడు ఏం కాదు. బా రెడీ కుమ్ముడే రెడీ. ఏం కాదు అన్ని అగో అవన్నీ వేసినా ఉడికిపోయింది. మస్తు ఉంటుంది రెడీ. వేసిన ఇట్లనే మంచిగా ఉంటది. కిడ్నీ ఒకటి సపోటా నాకు వద్దునైనా మీకు తినరు. మస్తు కాలుతుందిగా మీది. ఇప్పుడైతే ఉన్నా లెక్కించి తీసి. ఇగో ఇంట్లో 2 పుంజులు 2 పెట్టెలు అయినాయి. అది అవునా? ఇగో ఈ జిట్టునే అవి 2 మామూలు, ఆ వాడొకటి పుంజు పిల్ల. రెండు పుంజులు బా మస్తుందిగా అమ్మే. మంచిగా ఉంటుంది నాన్న. ఇది ఉడికిందిగా. ఇగో రాముడు పట్టదు అనుకున్నాము. మంచిగా 7 వరకు వస్తుండే. ఇగో 7 వరకు వస్తుండే సప్ప. పట్టదు అది మరి ఎట్లా పడుతుంది అంత ఆడదాకా వస్తే మంచిగా పట్టేది కానీ ఇగో ఎంత ఏం కాదులే. నువ్వు అది ఇదే చేస్తుంది ఇంట్లో. ఇప్పుడు నాకైతే ఇది పట్టుకొని ఇట్లా లేపుతాం అనిపిస్తుందండి. కాలుతుంది అందుకే. ముందుకే కాజమా లేవలా దీనైతే కాజ్యం ఫ్రై అని బాక్స్లో పెట్టుకొని తింటారే నమ్మకం ఉంది. ఉంటుంది ఒక పక్క ఉడుకుతూ లివరు కాజ్యము వేసేస్తున్నాం. ఇది ఇంకా టైం పట్టేట్టుందండి. నువ్వు ఒక ఇది తింటా అంటే పోషిస్తావు. తిని మంచిగా ఉంటుంది. ఉండలేము దాంట్లో. మీకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నాకు తెలుసు, నాకైతే ఒకటి గుర్తొస్తుంది. నైజీరియా అడవి మనుషులు వాళ్ళు కూడా ఇట్లనే కింద మంట మండుతూనే ఉంటుంది. అది ఉడకలే అమ్మ, అందుకే కట్ అవుతలే. ఇది ఉడికిపోయింది నాన్న. వాటం లేక దానికి తగులుతలేదు. ఇదేందనుకున్నావు? ఇగో చూడు. అదా అరే చూసినావు ఎట్లా పోతుంది ఆడదాడా. అరే మటన్ కూడా ఉడికిపోయింది నాన్న. అంటే అది చాకుకు అట్లా ఉడికింది. ఈ చాక తెగ చావలే నాన్న. ఏమే తినద్దానే? ఇది నీకే. నువ్వు తిన్నాం సగం తిని మామ. సగం తిని ఇట్లా అనుకుంటారా? నువ్వు సగం తిని మమ్మీ. సగం తిని మమ్మీ. సగం తిని మమ్మీ. ఏం కాదు, నేను మస్తుగా తిన్నా. నేను ఇంకోటి తీసుకుంటా. భయపడికండి ఏంద్రా ఇట్లా అని చెప్పి. చిన్నప్పుడు ఏటను కోస్తే అండి కొవ్వు పట్టిన వాటిలన్నిటి కొవ్వు ఉంటుంది కదా, ఇట్లా వేస్తే అది కొవ్వు ఉచ్చి పచ్చి ఉడికింది అనుకోండి మస్తు ఉంటుంది. మొత్తం ఉడకొద్దు అది, అట్లనే బాగుంటుంది. అట్లా ఎండ వేసినప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి బాగా ఎండ వేస్తే ఎండల కాలం నెక్స్ట్ డేకి పువ్వు అయితే ఇట్లా కొంచెం కరిగి మొత్తం ఇట్లా గట్టిగా ఉప్పు పసుపు పట్టి మళ్ళీ ఉంటుంది నూనె వెళ్తూ ఇట్లా. ఇక ఏం చేస్తారంటే నెక్స్ట్ డే పువ్వులంతా వేరు చేసేసి గట్టి కండలో ఎండబెడతారు. ఆ పువ్వు కండలంతా మళ్ళీ పులుసు పెట్టుకుంటారు. పనస గింజలు, ఆలుగడ్డను లేకపోతే ఏదైనా ఇట్లా వేసేసి పులుసు పెడతారు. లేదా ఉత్త పువ్వు కర్రీ అయినా సంగట్లేని భలే ఉంటుంది అది. ఇక అది చేసేటప్పుడు అట్లా కట్ చేయమని పెడితే నేను మా తమ్ముడిని పెట్టుండే. ఇక మేమైతే ఇంత తినేస్తుండే అండి. పెద్ద సంగటి సేటలు ఉంటాయి మాకు రాయలసీమలో. పెద్ద సంగటి సేటలు
సంగటి చేసి చాటలు పెద్దగా ఇట్లా అల్లిస్తుండే సంగటి ముద్దలు చేయనీకి. ఇక పలకలు ఉంటాయి, సంగటి పలకలు అంటే చెక్కతో చేస్తుంటే. కొంతమంది ఇళ్ళల్లో చెక్క అయి ఉంటుంటే, కొంతమంది ఇళ్ళల్లో చాటలు ఉంటుంటే సంగటి చాటలు. ఇక ఆ సంగటి చాటలు ఇట్లా వేసుకొని కట్ చేసి వేస్తుంటే గట్టిదంతా పక్కన పెడితే పూకండాలు ఎత్తుంటే తినేటోళ్ళని చూడండి. ఇక మాకు పండ్లు నొప్పులు ఎత్తేటి. నెక్స్ట్ డే ఏమైనా తినాలంటే పండ్లు నొప్పులని. వీళ్ళిద్దరు ఈ పని చేశారు, అందుకే నొప్పులని. మమ్మల్ని ఏమనకపోతుండే మా అమ్మ నానైతే అట్లా. కొన్ని టేస్ట్లు అయితే టేస్ట్లు అమూలుగా కానీ వస్తుంటాయి. ఇంకా ఉడకాలండి ఒక హాఫ్ అన్ అవర్. ఇక వెళ్ళి కూర్చొని జరసేపు ఇక ముచ్చట్లనే వేసుకుంటాం. ఇక అవన్నీ అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి. ఇక మనకు ఆ కూర ఉడకగానే ఇక స్టార్ట్ చేసేదే. జరసేపు అప్పటి వరకు నా కొడుకు రిలాక్స్ ఇస్తా. కర్రలు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా ఉడకకపోతే ఇంకా మనం ఏం చేయాలి. 2 ముద్దులు అయితే అయిపోయినాయి. ఇంత ఉడికిపోయచ్చు. చూసారు కదా, 2 ముద్దులు పెట్టినా, భోగి పండగ ముద్దులు పెట్టినట్టు పెట్టిన మన మటన్ లెగ్ పీస్ కోసం. అమ్మో, ఇదైతే పిసిపిస అయిపోతుంది. పిసిపిస ముగ్గుతుంది. ఉడికిపోయినా నీకు. ఇక పట్టుకొని పీక్ తింటే వస్తుందండి, ఫోర్క్తో తీస్తే వచ్చేసేటట్టు. ఇగో అబ్బా, ఇట్లా చూస్తుంటేనే పీక తినాలనిపిస్తుంది. దిగిపోయినట్టే. కానీ ఇంత ఇట్లా కూడా రాకుండా ఇంకా ఉంచుకోవాలి. అట్లా ఉంచిపోయింది అనుకో ఇంకా మళ్ళీ అన్నం వేస్తాం కదా, జరసేపు పోతుంది అది. కాబట్టి తీసేస్తాం ఇంకా. గాలికి పడిపోగల అమ్మా ఇంత. గాలి, వర్షం అసలు బియ్యం కొడుకొస్తుంది. గాలి పడదలే, అంత ఇష్టంగా చేస్తాం. పైపైన పోసేనా ఇట్లనే గంటి పట్టినా లేకపోతే నువ్వు
అవన్నీ తీసినా అంటే మావాడు ముత్తుకుంటుంటాడు, అలా ఏం రావద్దు మమ్మీ అని. ఈ వాటర్ సరిపోతాయండి ఆ రైస్లోకి. నువ్వుల నూనె అండి, పల్లి నూనె అయిపోయిన ఉండే నువ్వుల నూనె పట్టుకొచ్చిన. ఇదైనా కూడా మస్తు బలం, నువ్వుల నూనె వాడండి. ఇది అయిద్దా ఏమవుతాం ఆల్రెడీ దాన్ని లేసాం ఇంకెందుకు. బిర్యానీ వాసన గుమాలిస్తుందండి అసలు. అది మన స్పెషాలిటీ. ఈ అమ్మ ఇది ఏంటి తీసుకున్నాంలే. మంచిగా ఏగినాక పెద్ద మొద్దులు 2 అయిపోయినాయి రాముడు. పెద్ద మొద్దులు యాపకట్టెలు ఉంటాయి కదా, ఆ 2 కర్రలు అయిపోయే వరకు ఉడికింది. చూడు, చూస్తుంటేనే ఇట్లా పట్టి ఇట్లా అని పీకుదాం అనిపిస్తుంది. ఎంత ఒగుపడైంది. నేను పెట్టినాయా అక్కడి నుంచి ఎక్స్ తీసినాం కదండి, మళ్ళా 9 అయినాయి అంటున్నా. అవి చూడండి 2 కోళ్ళు పెడుతున్నాయి గుడ్లు, చీమకోళ్ళు, చిమిటి కోళ్ళ, చీమకోళ్ళు. ఇది అవైతే 2 పెడుతున్నాయండి. ఈముకోళ్ళు కాదండి, చీమకోళ్ళే అంటారు. తీసుకుపోయినాం చీమకోళ్ళే. గిన్ని కోళ్ళు. గిన్నె కోళ్ళు ఏం కోళ్ళ? సిమిటి కోళ్ళు. చిన్నప్పుడు సిమిటి కోళ్ళు అంటుండే, సిమిటి కలర్ ఉందని. ఇక అవి ఫస్ట్ 15 తీసుకుపోయినాం. 16 ఉంటే వాటి పెట్టి 15 తీసుకుపోయినాం. మళ్ళా మొన్న 7 or 8 తీసుకుపోయినాం. ఇప్పుడు మళ్ళీ 8 ఉన్నాయంటండి. మావాడైతే అది చేసిండు ఒకటి. అది చూపిస్తా నేను, అవి పొదగ పెట్టేటప్పుడు అవి చూపిస్తా మన వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. గుడ్డు ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా పిల్లలు అవుతాయంట. అంతకుముందు మనం ఫామ్లోంచి తెస్తుండే కదా ఎగ్స్. ఫామ్లో అట్లా ఏడన్నా ఎట్లయినా నాటుకోడి ఇట్లా వాళ్ళు కొన్ని పెంచుకునేటివి ఉంటాయి కదా, వాళ్ళు అన్నట్టు ఇట్లా పెడుతుండేనంట కొన్ని. అట్లా మా రాముడి ఇక మా ఇంట్లో అంటే కొత్తలో మా ఇంట్లో ఎప్పుడు ఒక కోడి పొదుగుతుండే. మా ఇంట్లో కోల్డ్ ఉండే, పావురాలు ఉండే. నా పెళ్ళైనప్పుడు కోల్డ్ మస్తుండే. మేము ఇల్లు కట్టేప్పటి నుంచి మేము అలా పోయినాయి అన్నీ ఒకటే. మేము ఇల్లు కట్టినప్పుడు కూడా పైన కుడిసేసి నల్ల కోళ్ళు పెంచినాడు. పందెం కోడి 10,000 అండి. ఆ కోడి 10,000 పెట్టి తెచ్చి, 10,000 అంటారేమో, 10,000 మంచి బెడ్స్ కోడి తెచ్చిండు. ఊరి నుంచి తెచ్చి మంచిగా జీడిపప్పు, జొన్నలు, రాగులు అయితే నానబెట్టి మొలకబెట్టి తినిపిస్తుంటే, రాగులు నానబెట్టి గొంతు పట్టుకోమని ఇట్లా ఆ రాగులు ఇట్లా నోరు తెరిచి ఇట్లా పోసి నీళ్ళు పోసి ఇట్లా తినిపించుడండి. అట్లా పెంచి అసలు మస్తు అయింది ఆ కోడి. ఇంత ఎత్తు ఊరి మీద ఉరుకుతుంటేనైతే దన ఇట్లా మనిషి పోతున్నట్టు సౌండ్ అట్లా వస్తుంటే. ఇక ఒకసారి ఏదో తెగులో పడవచ్చి ఇంకా పైనుండే కోళ్ళనే చచ్చిపోయినాయి. ఎండల కాలం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఏగిపోయిందండి. ఇక అల్లం వెల్లిగడ్డ వేసేద్దాము. ఇదైతే అంతా ఒక్క తక్కువ ఉంది. ఇది మస్తు ఉంటుంది. ఇట్లా కచ్చా పచ్చ మన పంట కింద పడుతుంటే మస్తు ఉంటుంది. మీరు ట్రై చేయండి కావాలంటే, ఎంత బాగుంటుందో.
ఇక చెక్క లవంగాలు అవన్నీ కూడా అందులో వేసాను కదా, ఇందులో ఏం వేస్తలేను. అలా ఆల్రెడీ ఉప్పు వేసిన, కొంచెం వేస్తా ఇప్పుడు వీటిలోకి సరిపడంత. కారం ఇప్పుడు ఇలా ఉందో లేదో, చక్కగా ఉందో లేదో అని చెప్పి చౌరస్తా కాడ పట్టుకొచ్చాం. మటన్ మసాలా ఉందా? పుదీనా కూడా వేస్తానా నా ఏమమ్మా వస్తుంది. ఇది బలకొడుతూ పండుగ అవునుగా. అట్లేదు. అంతా తెచ్చింటే బాగుండు అనుకున్నా కానీ అట్లా అట్లా అయితే అసలుకే అవ్వకపోము. ఏంటండి నాకు గిత్త చేతలు ఇది. అన్నం వేస్తే కలిసిపోతుంది. మళ్ళీ అదెందుకో మటు ఇప్పుడు అది ఉడికిచ్చి అంతా అయిపోయి ముంగట వేసి దమ్మకేసేస్తానా. దాన్ని లేచి పెట్టావా? అట్లా వేస్తే వేరేగా అయిపోతుంది. అదంతా కారం ఉప్పు అంతా ఇట్లా వేస్తున్నా కదా, అవును. అది కొంచెం అట్లా తినేద్దాం. ఇది 90% ఉడికినాక ఇది ఎత్తి దాని మీద వేసేసి దమ్ముకు పెట్టేస్తా అండి. ఇది అవుతూ ఉంటుంది. మనం అట్లా వేసేద్దాం రండి. ఎగ్స్ తెచ్చి పెట్టుకున్నాం. రాముడు చూడండి మంచిగా గడ్డి చేసి అట్టపెట్టి తయారు చేసి పెట్టిండు.
ఎగ్స్ ఏవి దత్తు ఎగ్స్ ఏవి ఎగ్ ఎగ్ ఓ అండా ఓ ఇదర్ అన్న ఇదర్ आप कैसे ఇక్కడ वो सांप कैसे इधर आए नहीं बार बार डर लगता है అయ్యో వీడికి వచ్చి పెట్టినాయి చూడండి ఆ చెట్లలో పెడుతుండే మరి అక్కడ పెట్టలేదు इधर इधर रहता कहीं ఎక్కడంటే అక్కడ పెడతాయంట నిజమే మన వాళ్ళు కూడా అన్ని ఉండే వీటన్నిటిని పిల్లలు చేపియాలండి ఏం బుల్లి గుడ్లు ఉన్నాయి పిల్లలు మరి ఎట్లా పుడతాయో ఏమో చూడాలి ఇక పెడతా ఇది మంచిగా చేసేటప్పుడు వీడియో పెడతా ఇదంతా తీసేసి ఇట్లా వేపిస్తే మస్తు ఉంటుందా అన్న ఇదంతా ఇది చేసి ఫ్లోర్ చేపిద్దాం షీట్లు వర్క్ ఇవన్నీ స్టార్ట్ తీపియాలి చేస్తామండి, మెల్లగా చేస్తాము. మనం లాస్ట్లో ఎట్లయితే అందరూ ఇట్లా అన్నారు అసలు చెట్లు గిట్లు మీరు చేపించిన వర్కే ఎట్లా అని. అసలు ఈ వర్క్ చూసి అనాలి. ప్లాన్ చేస్తున్నాము, ఏమో ఎంతవరకు చేస్తామో చూద్దాం. జర చేస్తుంటే ఇక మనకు ఒక ఐడియా వస్తుంటే ఇక దాన్ని బట్టి కొన్ని చేద్దాం అనుకుంటాం. కానీ మనకు అట్లా రియల్గా ఇప్పుడు విలేజ్లో ఉండే పొయ్యిలాగా, విలేజ్లో ఉండే ఒక మంచి గుడిసెలాగా ఇట్లా కట్టీరికే మనుషులు మనకి దొరకరు కదండి సిటీలో. అప్పట్లో మనకి ఊర్లో మంచిగా మట్టేసి బాగా పొయ్యిలు చేస్తుండే, ఉట్లు కడుతుండే, మంచిగా చెలుకులు గూళ్ళు ఇట్లా అన్నీ భలే ఉంటుండే. అవన్నీ మళ్ళీ మన ల్యాండ్లో తీస్తామని నా కోరిక. మొత్తం ఒక పల్లెటూరుకి పోతే మనం మన చిన్నప్పుడు ఎట్లా పొయ్యి మీద పొయ్యి వంటలు, పొయ్యి పక్కన అదేంటిది నీళ్ళకి ఎప్పుడు ఇట్లా పెడుతుండే కదా, దాన్ని ఏమంటారు, నేనే మర్చిపోతున్నా అండి. ఇంకా మన పిల్లలకి ఎట్లా తెలుస్తుంది. అందుకే కొన్ని అవన్నీ కూడా మన ల్యాండ్లో మనం చూపెడదాం అనేదే మాకు. ఇక అట్లా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, మనకి ఎట్లా వర్కర్స్ మనకు మనం అనుకున్న రీతిలో మనకు వర్కర్స్ దొరకరా ఇట్లా చూడాలి. ఇక లేకపోతే ఊరికన్నా వెళ్ళి కొన్ని బుట్టలు, ఎదురు బుట్టలు కానీ అవి ఇవి కొన్ని తెచ్చుకోవచ్చులే మన ఊరి నుంచి. కానీ వస్తువులు అయితే కాకపోతే పొయ్యి వేయడము, ఇల్లు అలకడము, ముగ్గులు పెట్టడం లాంటివి కొన్ని మాత్రం చేపిద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ మట్టి పొయ్యిలు వేసేటోళ్ళు కానీ ఇటుకలతో కూడా విలేజ్ స్టైల్లో మట్టి పొయ్యిలు లెక్క పొయ్యిలు కట్టేటోళ్ళు, పొంత పొయ్యిలు ఎప్పుడు పొంతలో నీళ్ళు కాగుతుంటే పొంత పొయ్యిలు వ్యవసాయానికి పోయేసి వచ్చి పొంతలో తోడుకొని పోసుకుంటూనే ఉంటుండే. 2 సైడ్స్ పొయ్యి, ఒక సైడ్ పొంత ఉంటుండే. ఇక ఒక అండ పెడుతుండే, రాగి కానీ ఇత్తడి కానీ అండ పెడుతుండే. దాంట్లో నీళ్ళు నింపుతూ ఉంటే ఎవరు వస్తే వాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కదండి అప్పుడు. ఈ వ్యవసాయానికి పోయి వచ్చిన వాళ్ళందరూ చల్లని చేయకపోతుండే, అందరూ వేడి నీళ్ళు స్నానాలు చేస్తుండే. ఇక పొంతలో 2 తోడుకొని పోసుకుంటుండే, మళ్ళీ దాంట్లో నింపు పెడుతుండే. ఎప్పుడు ఇంట్లో నీళ్ళు ఉడికి నీళ్ళు స్టాక్ ఉంటుండే ఆ పొంత దప్ప నిండా. ఇగో అట్లా ఉంటుండే. అవన్నీ కూడా రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఈ ప్రేమ, మీ సపోర్ట్ మనకంతా ఇట్లా ఉంటే అంతా రీక్రియేట్ చేసి మన వాళ్ళందరికీ కూడా విజిట్ చేసేలాగా వీక్లీ విజిట్ పెడతామని అనుకుంటాం. చూడాలి. మనము ఏమైనా సరే అనుకుంటే ఇంతవరకైతే ఏమీ ఫెయిల్ అవ్వలేదండి, అన్నీ సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఇది కూడా అవుతుందని ఆశిద్దాం. ఇది నేను మాటల్లో కూడా ఏడ క్రాస్ చేస్తానని ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు. ఎగ్స్ అయితే ఇలా పెడతా. ఇది పోయేటప్పుడు మా రావుడు సెట్ చేసుకుంటాడు, మళ్ళీ ఏమైనా పగిలేటట్టున్నాయా ఏంది చూసుకుంటాడు ఆయన. నేను ఏడైతే పెడతా ఇప్పుడు ప్యాకెట్లో. దా అయిందేమో చూద్దాం. స్కూల్కి
అవ్వలే. అసలు ఎంత బాగుందంటే చల్లగా ఇట్లుందంటే రోజు వస్తా అసలు తగ్గేదేలే. అంత బాగుంది వాతావరణం. ఇక పొయ్యి కడ చేయడానికి భయమే ఉండదు. ఎండలకి సెగకి ఇబ్బంది అవుతుంది, కానీ లేకపోతే మనకి ఇట్లుంటే ఖచ్చితంగా వారానికి 2 సార్లు వచ్చేస్తా. ఏం రాకండి, ఏం లేదు. ఈ ఊరికి ఎట్లా తింటున్నాయనే 4 దీపు గింజలు వేసిన మునగా కూడా ఈయనే వంచుకొని పోతున్నా అండి. ఇక అన్నం అయ్యే వరకు ఏమొస్తున్నాయి కొమ్మలు వేస్తా ఉన్నా కూడా. ఈ అన్నం ఏమైందో చూద్దాం. అవుతుందండి అన్నము. ఈ వాటర్ సాలిడ్ అన్నది ఒక గ్లాస్ వేసిన. ఏం తింటున్నాయి ఇవేం తింటున్నాయి? ఆకు తింటేమో, ఆకు తింటున్నాయేమో. ఏమమ్మా ఒకసారి చూద్దాం. ఆకు తింటున్నాయా? ఏమో అవి అంత ఎరుక తింటున్నాం. నేను మంచి ఆకు వేసానా? ఇగో ఇట్లా మంచిగా ఇట్లా ఒలుచుకొని మునగాకు అట్లా చేయాలంటారు. ఏముందండి, లేత అయితే జర్ర ఇగురు ఈ చిన్న కొమ్మలు ఏం కాదు, మరీ చిగురులు ఇట్లా ఉంటాయి. ఇక కొంచెం ఇగో ఇన్ని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఆకేసేసినామంటే అయిపోయాయి. మరీ ఆకు బాగాలేదంటే కడుక్కోవాలి. ఇట్లనే వర్షం అయిపడి మంచిగా ఉందంటే కడగను కూడా అవసరం లే. నైట్ వర్షం పడ్డది అనుకో, మార్నింగ్ కడగను కూడా అవసరం లే. మంచిగా మట్టి గిట్టి ఏమైనా ఉన్నా పోయి ఉంటుంది. ఇవో ఇట్లా చివర్లో ఎత్తి నేను ఇట్లనే వేసేస్తా. అట్లా వేసినామంటే మంచిగా ఉడికిపోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. దానిలోనే ఇక రేపు సాటర్డే కదా, రేపటికి ఉంటుంది ఆకుతాలింపు పప్పు చేసుకున్నాను. అయినా ల్యాండ్కి వస్తే ఆకుందంటే నా ప్రాణం ఉంటుంది. ఎక్కువ పోవాల్సిందే. ఎంత మంచిగా చూడండి అసలు. కొడుకులు వచ్చేసినావు కదా, పెద్దగా అయిపోయినా నా చూస్తా అయిపోయినాయి. రోజుల్లోనే పెరిగిపోతాయి. ఇంకా అవి రోజుల్లోనే పెరిగిపోతాయి అమ్మ. మనం నెక్స్ట్ వారం వచ్చేసరికి ఇంకా పెద్దగా అయిపోతాయి. మనం ఇంత ఉన్నప్పుడు కొనుక్కొచ్చినాం మమ్మీ, గుర్తుందా? అంతే. డాడీ కోడి, మా రాముడు కోడి తెస్తుంటే ఎందుకు కోడి ఇంట్లో అట్లా ఉండేటి అన్ని సార్లు అని చెప్పి మొత్తుకున్నా నేను. చూస్తే ఫస్ట్ పిల్లల్ని అదే వేసినాయి మన ల్యాండ్లో. ఇవైతే పిల్లల లెక్కనే అండి, పిల్లల లెక్క చుట్టూరే ఉంటాయి. ఫస్ట్ మనం ఏమైందంటే చాలా ఒక 31 రకము, ఒక 21 రకము, 50 చిన్నపిల్లలు, బొంతకోళ్ళు అవైతే అన్నీ తెచ్చుకున్నాయి. ఒక్కటి కూడా మనం తినింది లేదు, మనం ఏం చేసింది లేదు, అమ్మింది లేదు. అవన్నీ తెగులు వచ్చి పోయినాయి. అది ఏమి అంతా ఇట్లా ఎండలకి సెట్ అవ్వలే ఎండకి. ఇక నాటుకోళ్ళు అయితే పెరిగినాయి. ఇంకా అన్నీ దానా పోస్తుండే కదా అందులో వాచిపోయినా. ఇక మనం అట్లా ఏమి ఇట్లా వేసిందేలే, ఇంట్లో నుంచి అన్నం తెచ్చి వేసిందేలే వాటికి. అప్పుడు అవన్నీ ఉన్నప్పుడు మీరు గమనించరా, అవన్నీ తెచ్చేయలే వాటికి. ఇవి తక్కువైనాక వీటికి ఏమైందంటే కొన్ని జొన్నలు ఇంకా మొత్తం లోపటే పెడతలేదు. అంతకుముందు మొత్తం లోపటే ఉంటుండే. ఇక వీటిని ఇంకా మనం పెంచుకున్నట్టే ఏముందంటే వాచ్మెన్ చూస్తుంటే ఇట్లా చేస్తుంటే ఇక మనం కోళ్ళు ఇంట్లో ఉండేటి కోసుకొని తిన్నాము. అట్లనే అవి కొన్ని కోసుకొని తిన్నాము. ఇప్పుడు వీటికి నేను ఎప్పుడైతే ఇంటి నుంచి అన్నీ తేవడము, ఫుడ్ ఇవి నా ఎంబడబడ్డము, నేను పెట్టడం ఇట్లా స్టార్ట్ చేసినాక ఇంకేం తింటామండి వీటిని మేము అసలు అమ్మము తినము. వీటి ఆవిష్యం అంత కాలం ఉండాలి. ఎన్ని పిల్లలైతే అన్ని పిల్లలు అవుతుంటారు.
అంతే ఇట్లనే ఆహ్లాదంగా తిరగని ఇక మన ల్యాండ్లో ఇక అవి ఇవి మంచిగా ఉంటాయి. తినండి, మీరేంటి జపం చేస్తున్నారు? ఇట్లా చూస్తుంటే మీకు పోతే బాగుండు ఒకసారి ఇట్లా అనుకుంటుంటారు కదా. మనం ఇదంతా క్లీన్ చేసినాక ఒక వాష్రూమ్ అది కట్టి తర్వాత విజిట్ పెడతామండి పిల్లలకి అది ఆడుకోవడానికి. మనకు పల్లెటూరు ఎట్లుండే శిల్పారామంలో అవి పెట్టేది కానీ అలా ఏం లేవు అసలు. ఇక మనకి ఎట్లుండే రోలు రోకళ్ళు కుద్దెళ్ళు ఇసర్రాయిలు రుబ్బరాయిలు ఎట్లా రుబ్బుకుంటుండే, ఎట్లా వండుకుంటుండే, పొయ్యిలు ఎట్లుంటుండే, ఉట్లు ఎట్లుంటుండే అవన్నీ కూడా ఇలా పెడతాం. మన పిల్లలు మర్చిపోకుండా ఇట్లా. నేను నిన్న మొన్న ఎవరో నన్ను అంటుండేగా ఊరు ముఖం అని. ఆ ఊరు ఆ విలువ వాతావరణం అది ఎంత బాగుంటుంది అనేది నేను చూపిస్తాను అండి మా ల్యాండ్లో. ఇప్పుడంటే మేము అక్కడ ఉన్నాం కానీ బిజినెస్లు అది ఇది పనులు ఇట్లా అని. ఇక కొన్ని రోజులు అయితే మన వాళ్ళు మనవరాలు అంతా వస్తే వాళ్ళు సిటీలో ఉంటే మేము ఇన్నే వచ్చుంటాం. వాచ్మెన్ ఫ్యామిలీ ఇట్లా ఉంటారు. ఇక మా రాముడు నేనైతే ఇన్నే ఉంటాం. ఇక చేతగా ఉన్నాడు మంచిగా పచ్చటి వాతావరణంలో హాయిగా. ల్యాండ్కి వస్తే అన్నీ మంచిగానే ఉంటాయి కానీ టైంకి ఫుడ్ పడదండి. ఇగో ఇట్లా ఉడికను లేట్ అయ్యో. ఇక ఇంట్లో అయితే మనము ఫాస్ట్గా కుక్కర్లో అల్లలే చేస్తాం కదా, టైంకి ఉంటుంది. ఏడైతే మనకు టైం ఉండదు. కానీ ఇది మనకు నచ్చింది కాబట్టి ఇక లేట్ అయినా ఏం కాదన్నట్టు. ఏం తింటున్నాయో ఆకులు తింటున్నాయి. ఈయనే ఏమున్నాయో ఏం తింటుంది. మునగాకు అయిపోయింది నాకు తెలిసి, రైస్ కూడా అయిపోయచ్చు. ఇక టైగర్ బాబు చూడండి, మొన్న టైగర్ బాబుని పట్టుకుంటే అరే టైగర్ ఇంక నీ పని అయిపోయిందిరా అన్నారు చాలా మంది. టైగర్ గాడి పని అవ్వదండి. అమ్మ ఎప్పుడు తీసుకుంటే అప్పుడే టైగర్ గాడిని. ఇంటికి పోయే మూట రెడీ అయిపోయింది. ఇయ్యా రైట్. మళ్ళా నేను వాటర్ పోసే వరకు అడికి సెట్ అయిందండి. ఇగో అబ్బాయి ఇంకా ఎంత పులుకుంది. ఇదంతా అయిపోయే వరకు అయిపోతుంది. ఇగో రెండు ముద్దలు ఉడికించాం కదా. ఇప్పుడు మనకు దీంతోనే అండి అక్కడ అట్టం లగ్గి సగాడికి వస్తుందంటే ఇలా నీళ్ళు పెడతాను ఈ పైన. సొమ్ము తీసుకో. ఇప్పుడు గాలే పోదండి. ఇగో
నిప్పులు చూడండి, నిప్పులు మంట వస్తుంది చూడండి. ఇక నిప్పులు అయిపోయే వరకు ఆ సెగకి మంచిగా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ పీసు రైస్ అన్నీ ఉప్పు కారం అన్నీ వేసినా కదా అన్నీ మంచిగా పట్టుకుంటుంది. పొయ్యిలో అట్లా నీళ్ళు పోస్తుంటే పిచ్చుకు కొడుతుంటే మా ఇంట్లో పొయ్యిలో నీళ్ళు పోయిద్దు అట్లా నిప్పుల పైన బయటికి తీసి చల్లుతుంటే రోజులో ఎప్పుడు తీసినా రోడ్తే పొయ్యి కట్టెలు పొయ్యి ఇంత నిప్పన్న ఉంటుండే. పొద్దునే మధ్యాహ్నం వంట చేస్తే నైట్ మళ్ళీ పొయ్యి అంటించినప్పుడు ఇంత ఒక నిప్పన్న ఉంటుండే. ఊర్లో ఎంత మంచిగా అండి. అగ్గి లేకపోతే వేరే ఇంటికి, ఇప్పుడు మా చిన్న వాళ్ళ ఇంటికో మా అత్తల ఇంటికో ఇట్లా ఊర్లో ఎట్లుంటుందో అంతా మన వాళ్ళే ఉంటారు. మన వంశపోళ్ళు మన మన వాళ్ళందరూ. నాకైతే ఒక 30-40 ఇంట్లో ఉంటుండే. అయితే ఇక ఇట్లనే గెంటి అగ్గి కూడా మాకు సపరేట్ గెంటి ఉంటుందండి అగ్గి తెచ్చుకోవడానికి. అగ్గి గెంటి అని ఇట్లా ఎంతమంది తెచ్చుకుని అంతమంది తర్వాత కానీ పొయ్యి ఇంకా అగ్గి ఒక 4 నిప్పులు తెచ్చి వేసుకొని పెట్టుకొని చేస్తుంటే చూస్తుంటే అన్ని మెమరీస్ వస్తుంటాయి హాయిగా ఆనందంగా. అందులో ఏమొస్తుంది, అందులో ఏంటి ఇది మంచిగా రెబల్లాగా అసలు ఎట్లా డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ లేక పొలిటికల్గా తిరుగుతుంటే మంచిగా ఇట్లా ఉంటుండే. ఎక్కడ ఏదన్నా ఇట్లా ఉంటుండే మాట్లాడడం కానీ చేయడం కానీ ఇట్లా అయిపోయింది. కృష్ణవేణి పోయి అక్కడ వండుకుంటుంది అది ఇది అని అంటున్నారు. నాకు ఇందులో వచ్చే ఆనందం దేంట్లో రావట్లేదండి. ఒకప్పుడు అనుకున్నాను నేనే ఎప్పుడు ఏదో చేయాలి, నేను ఇట్లా అవ్వాలి, అట్లా పెట్టి ఫౌండేషన్ పెట్టి మంచిగా చాలా కార్యక్రమాలు చేసి చాలా రన్ చేసి తర్వాత పొలిటికల్ అయితే ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పి అల్లకి వచ్చి అల్ల కూడా చాలా మందికి ఎంతోమంది ఆడవాళ్ళకి అది నా నుంచి ఒక హెల్ప్ తీసుకున్న వాళ్ళకి కానీ నా మాట హెల్ప్ అనుకోండి, నా పైసా హెల్ప్ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే హెల్ప్ తీసుకున్న వాళ్ళకి గుర్తుంటే చాలు. అదే ఆశీర్వాదం అంతా మాకు. అమ్మ ఉంది, అమ్మ చెట్టు కింద కూర్చొని చెప్తా ఉన్నా. ఆ ఆశీర్వాదం ఆ ప్రేమ ఇదే అండి మాకు మంచిగా ఏ ఇది లేకుండా మీరు ఇంతమంది ప్రేమ రావడము. లేకపోతే పెట్టగానే ఏదో ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టగానే వచ్చేస్తారా అండి. లక్షల మంది ఒక 2-3 ఏళ్ళలో ఇట్లనే ఇట్లా పెట్టగానే మనకి ఏముందని ఇంతమంది వస్తారు. ఆ ప్రేమతోటి అట్లా రావడం అట్లా చేయడం. సో అట్లంతా కూడా మనకు అట్లా అయింది. నాకు ఇందులో ఉండే ఆనందం ఇంకో దానిలో దొరకలే. అందుకే నా ఆనందం కోసం ఇట్లా సరే ఎవరు చేసుకోలేని వాళ్ళు నా దగ్గర నాలో ఉన్నట్టు ఫీల్ అయ్యి చూస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇట్లా నేను మంచిగా ఇట్లా చేసుకొని తింటూ మన వాళ్ళకి కూడా ఇట్లా వీడియోలు పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ కూర్చోన్నా, ఇందాక ఇక్కడ ఉన్నాయి పోయినాయి మళ్ళీ ఇటు వచ్చినాయి. ఇక్కడ కూర్చొని ఏమైనా చేసుకుంటుంటే ఇట్లనే వస్తుంటే ఇట్లా చూసుకుంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మనసుకి. ప్రశాంతంగా హాయిగా వేరే ఏం గుర్తురాదు. ఏం మంచిగా అది కావాలి ఇది కావాలంటివి ఏముండదు. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాగుంది అని చెప్పి ఇట్లనే కొంతమంది తెలవని వాళ్ళు ఇట్లా అనుకుంటుంటారండి. మీరే తింటుంటారు కదా ఏదైనా చేయొచ్చు కదా ఇట్లా అని చెప్పి. మేము చాలా చేసినామండి అదే పనిగా. అంటే నిద్ర లేచి నుంచి ఒక వ్యాపకం లాగా రేపేం చేద్దాం అనే వ్యాపకం లాగా చేసిన. అవన్నీ చూడాలంటే మీరు కృష్ణవేణి నాగినేని ఫేస్బుక్లో ఉంటాయి. మీరు ముందుకెళ్తే నాది పార్టీది పొలిటికల్ది ఒకటి ఉంది. అందులో మీరు ముందుకు ఒకవేళ వెళ్ళి మీరు చూడగలిగితే అసలు కృష్ణవేణి ఏంది, యూట్యూబ్ రాకముందు కృష్ణవేణి నాగినేని ఏంది అనేది మీకు అర్థమవుతుంది. అంటే తెలుస్తుంది దీని ఇట్లనా అని చెప్పి. మనము ఏదో టెక్నాలజీ ఇట్లా అనొద్దండి. ఒక మనిషి గురించి తెలిస్తే అన్నా మాట్లాడాలి, లేకపోతే తెలుసుకునన్నా మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఇంకా ఏదో అనేస్తుంటారు, మీరే తింటుంటారు, ఒకరికి ఇట్లా పెట్టిరా ఒకటి చేసిరా ఇది అని. నేను చెప్పేది అదే ఒకటే మాట. మీరు అందులో పోయి 2 years బ్యాక్ నేను ఇది నాకు యాక్సిడెంట్ అయ్యి నేను యూట్యూబ్కి వచ్చినా కదా. ఇంట్లో ఉండలేక ఖాళీగా ఉండలేక ఏదో ఇంట్లో ఉండే ఫుడ్ ఇట్లా పెడుతూ యూట్యూబ్కి వచ్చినా కదా. అంతకుముందు ఏంటి కృష్ణవేణి అనేది మీరు కొంచెం 2 years బ్యాక్ వెళ్ళి చూడగలిగితే మీరు చూడాలి అంటేనే. అంటే తనేంది ఏది ఇట్లా అని కొంతమంది అంటుంటారు కదా, అట్లా చూడాలంటేనే చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఎన్ని చేసినా ఏం చేసినా నాకు సామాజిక స్పృహ ఉందా, నలుగురికి హెల్ప్ చేసే ఇది ఉందా, నేను నలుగురికి పెట్టిందన్నా చూస్తుందన్నా ఎట్లా అని చెప్పి. అదే అండి విషయము.
సౌండే లేదు. ఎంతసేపు అయినా మీరు అరే గంటనా 2 గంటల అని అనుకోకుండా మీరు చూడగలిగితే మంచిగా ఇంట్లో ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ, ఇప్పుడు టైలర్ అనుకోండి, కూర్చొని జాకెట్ కుట్టుకుంటూ ఫోన్ అక్కడ పెట్టుకొని కంటిన్యూ చూడవసరం లేదు కదా, మధ్య మధ్యలో చూస్తూ ఆ సౌండ్లు వినుకుంటూ కోళ్ళవి ఇవి అవి సౌండ్లు వినుకుంటూ వాతావరణం చూస్తూ పని చేసుకుంటూ వింటూ కూడా టైంపాస్ అయిపోతుంది, ఒక్కరే బోరలు లేకుండా. ఇంట్లో కొంతమంది ఇట్లా ఉంటారు, బాసనలు వంట పని ఇట్లా ఫోన్ ఆడబెట్టేసుకొని వినిపించుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ముచ్చటైతే చెప్తా. సో దానికోసం చెప్తున్నా. చూద్దామండి అయిందేమో. ఇగో అస్సలు గాలి పోకుండా మనం ఇంత కూడా గాలి పోలే, దీనికన్నా ఇది తెచ్చిపోతుందని ఈ ప్లేట్ పెట్టిన. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయిలే. దారి ఇక ఈడున్నాయి అన్నం. అవును కదా, ఏ మెతుకు ఒక్క మెతుకు కూడా ఉంటలేవు. ఇటేమమ్మి అట్టు తిరుక్కొని వెళ్ళండి, నేనున్నా. అట్టు తిరుక్కొని రండి, పో అటు పో, అటు నుంచి అటు తిరుక్కొని ఇటు రండి. వస్తాయి చూడండి. వావ్ పప్పి అయిపోయినా? అయిపోయింది కదా నీకు. పూలు 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 ఎర్రన్నం తెల్లన్నం. చూసిరా బిర్యానీ ఎట్లా చేసినావు? ఇట్లా ఆరు బయటకు వచ్చి ఒక్కసారి చేసుకొని తినండి ఫ్యామిలీకి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది. కొంచెం టేస్ట్ చేద్దామండి. అబ్బా ఎంత బాగుందంటే అండి, అంత బాగుంది. రాముడు, మా రాముడిని పిలిచి పెడతా. రాముడు టేస్ట్ మా రాముడు చెప్తాడు. దమ్ బిర్యానీ ఇంకా ఏదంటే అది. దమ్ముందా లేదా నువ్వే చెప్పాలి. నిన్న దమ్ముందో లేదో నువ్వే చెప్పాలంట. ఈ బిర్యానీ ఇది కదా బిర్యానీ. 1000 రూపాయలు ఇచ్చైనా కొనుక్కుంటారు ఆమె ప్లేట్. టేస్ట్ చూడు. టేస్ట్ చూడకముందే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. హలో ఓకే. జుట్టు ఇట్లా అనుకోవచ్చు కానీ నువ్వు పుట్టిది ఒకటే. నాకు ఊరిలో వస్తున్నాయి, అట్లా చూస్తుంటే దిష్టి వస్తుందేమో. ఆల్రెడీ నేను టేస్ట్ చూసిన. నిజంగా సూపర్ ఉంది. ఎంత బాగుందంటే హోటల్లో బిర్యానీ కూడా పీసులు కూడా. రాముడు పీస్ తిను, ఉడికిందా చూడు. ఊరిలో వస్తున్నాయి నాకు. రియల్గా బాగుంది. అబ్బా అవుగా పీస్ నానా. సూపర్ ఉంది. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.